వరల్డ్ వైడ్గా ఉన్న హ్యాపెనింగ్స్ ఏంటనేది మీరు చూస్తున్నారు. ఆర్టీవీ స్క్రీన్ మీద పశ్చిమాసియాలో ఎయిర్ స్పేస్ను మూసేసిన సందర్భం ఇరాన్, ఇజ్రాయెల్, యూఏఈ, ఖతర్, కువైట్లకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం ప్రస్తుతం ఉద్రిక్తంగా మారుతోంది పరిస్థితి. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రతీకార దాడులతో రెచ్చిపోతోంది ఇరాన్. ఒకేసారి 10 దేశాలపై మిసైల్ అటాక్ దిగింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, యూఏఈ, ఖతర్, కువైట్, అబుదాబి, జోర్దాన్, సౌదీ, దుబాయ్, ఇరాక్లపై బాంబుల వర్షాన్ని కురిపించింది. అబుదాబి, యూఏఈలోని అమెరికా ఎయిర్బేస్లలో భారీ పేలుళ్లు జరిగిన సందర్భం. అబుదాబి ఎయిర్బేస్ దాడికి సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఒకేసారి 10 దేశాలపై మిసైల్ అటాక్ దిగింది. దానికి సంబంధించి ఆ బ్రేకింగ్ న్యూస్ చూడడం జరుగుతుంది ఆర్టీవీ స్క్రీన్ మీద. ఇప్పటికే ప్రపంచ దేశాలన్నీ కూడా ఇటు ఇరాన్ వైపు చూస్తున్నాయి. ఎందుకంటే దుబాయ్తో పాటు యూఏఈ అంటే దుబాయ్, దాంతోపాటు కువైట్ కావచ్చు, ఇటు అరబ్ కంట్రీస్ అన్నీ కూడా ఒక్కసారిగా ఆందోళన వెలుబుచ్చుతున్నాయి. ఇరాన్లో చిక్కుకున్న భారతీయులు కూడా కష్టాన్ని ఎదుర్కొంటున్నారు. తమని కాపాడాలంటూ భారత ఎంబసీకి సెల్ఫీ వీడియోని రిలీజ్ చేయడం జరుగుతోంది. టెహ్రాన్లో ఉన్న భారతీయ విద్యార్థుల కోసం ఎమర్జెన్సీ నెంబర్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎమర్జెన్సీ నెంబర్ల గురించి మాట్లాడుకుంటే +9891 281 0915 లేదా 9891 281 0915 ఒకటి, రెండోది లాస్ట్ 3 డిజిట్స్ 109 అంటే 9891 +9891 281 109 ఇంకో నెంబర్ +9891 1281 09 ఇంకొక నెంబర్ +9899 321 7959. ఇరాన్లో ప్రస్తుతం 10,000 మందికి పైగా భారతీయులు ఉన్నారనేది సమాచారం. టెహ్రాన్, ఇస్ఫహాన్, జహదర్ నగరాల్లో నివాసం ఉంటున్నారు. వీలైనంత త్వరగా స్వదేశానికి తీసుకొచ్చేలా ప్రయత్నాలు చేస్తుంది భారత్. యుద్ధ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలంటే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు అనదర్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూడడం జరుగుతుంది. ప్రతీకార దాడులతో ఇటు ఇరాన్ దాడులకు దిగుతున్న క్రమం. ఇప్పటికీ ఈ కాన్ఫ్లిక్ట్ ఉద్రిక్తతకు దారితీస్తుంది. ఇరాన్ ఒకటే చెప్తోంది, అమెరికా బేసెస్, మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ బేసెస్ అన్నిటినీ కూడా మేము టార్గెట్ చేసుకున్నామని చెబుతున్న క్రమం. ఇప్పుడు టైం ఫర్ ఇరానియన్స్ టు క్యాష్ ఆఫ్ అంటూ కూడా నెతన్యాహు చెబుతున్న సందర్భం. దయచేసి ఇక్కడ ఆలోచించే ప్రయత్నం చేయండి, ఇరాన్ ప్రజలు మీరు ఆలోచించుకోండి, మీ వంతు అంటూ కూడా మాట్లాడుతున్న క్రమం. దీంతోపాటు లేటెస్ట్ డెవలప్మెంట్స్ అందుతూనున్నాయి. మరీ ముఖ్యంగా ఇటు ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రస్తుతం ఎక్కడ, ఎందుకంటే టెహ్రాన్ టార్గెట్గా జరుగుతోంది. ఇన్ఫ్యాక్ట్ టెహ్రాన్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో టెహ్రాన్ని టార్గెట్గా చేసుకొని వెళ్తోంది. వాళ్ళిద్దరి కోసమే పెజెష్కియాన్తో పాటు ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ. ఇరాన్ ఒకటే అంటోంది, రిటాలియేషన్ కంటిన్యూ అవుతుంది, రిలెంట్లెస్లీ జరిగే అవకాశం ఉందని చెప్పి. ఇరాన్ ఇప్పటికే అమెరికా బేసెస్ బహ్రెయిన్, కువైట్, దుబాయ్ మీద దాడులకు పాల్పడింది. అమెరికా, ఇజ్రాయెల్ కూడా జాయింట్ అటాక్ చేసే ఇరాన్ మీద. టెహ్రాన్ కూడా అంటే ఇరాన్ కూడా రిటాలియేషన్కి దిగిన సందర్భం. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు నా మాట వెనుకుంటే ఇరాన్ను నాశనం చేస్తా అంటున్నాడు ట్రంప్. ఎమర్జెన్సీ అలర్ట్ చూసుకోండి అంటూ ఇరాన్, ఇజ్రాయెల్లోని పౌరులకు భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. ఇరాన్తో అస్తిత్వ ముప్పై, అందుకు దాడులు చేస్తున్నామంటూ ఇరాన్ ఇజ్రాయెల్కి సంబంధించి మాట్లాడుకొస్తున్న క్రమం. ఇదే అంశం మీద ప్రధాని నెతన్యాహు రియాక్ట్ అయ్యారు. ఇరాన్పై దాడులను ఆయన సమర్థించుకొచ్చారు. టెహ్రాన్ నుంచి తమకు అస్తిత్వ ముప్పు ఉంది, అందుకే వాటిని క్లియర్ చేసుకోవడంలో భాగంగానే అమెరికాతో కలిసి ఆపరేషన్ చేపట్టామంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇరాన్లోని మిజైల్స్కి సంబంధించి మిజైల్ స్థావరాలు ఉంటాయి కదా, క్షిపణి స్థావరాలు, దాంతోపాటు పారామిలిటరీ రెవల్యూషనరీ గార్డ్స్, దాంతోపాటు బాసిజ్ దళానికి చెందిన వాలంటీర్లపై కూడా దాడులు చేస్తున్నామంటూ ఇజ్రాయెల్ చెప్పుకొచ్చింది. ఇంకా ఇదే అంశం మీద ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కూడా రియాక్ట్ అయ్యారు. 47 ఏళ్లుగా వారి పాలన ఇజ్రాయెల్, అమెరికా ముప్పుగా మారింది అంటే ఆయతుల్లా అలీ ఖమేనీ పాలన ముప్పుగా మారిందంటే చెప్పుకొచ్చారు. ఎంతోమంది అమెరికన్లను బలి తీసుకోవడంతో పాటు తమ పౌరులను ఊచకోత కోస్తుందంటే చెప్పుకొచ్చారు. ఇటువంటి వారికి అణ్వాయుధాలతో మానవాళిని బెదిరించే అవకాశం ఇవ్వకూడదంటూ చెప్పుకొచ్చారు. ఇరాన్లోని అన్ని వర్గాలకు నిరంకుశ పాలన నుంచి విముక్తి, స్వేచ్ఛ, శాంతిని పొందే సమయం ఆసన్నమైందంటూ చెప్పుకొచ్చారు అని దేశ పౌరులను ఉద్దేశిస్తూ ఆయన చేసిన వీడియో కొద్దిసేపటి క్రితం ఆయన మాట్లాడడం జరిగింది. ప్రస్తుతం సంచలనంగా మారిందనే చెప్పుకోవాలి. ఇటు లేటెస్ట్ డెవలప్మెంట్స్ అందుతున్నాయి. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అనదర్ డెవలప్మెంట్కి సంబంధించి ఇరాన్ ఇజ్రాయెల్
ఎయిర్ స్ట్రైక్ పాల్పడింది. మినాబ్లోని స్కూల్పై బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ దాడిలో ఇంతవరకు మనం 5 మాత్రమే అనుకున్నాం, కానీ ఇప్పుడు ఆ సంఖ్య 36కు చేరుకుంది. మొత్తం 36 మంది స్కూల్ విద్యార్థులు మరణించినట్టుగా తెలుస్తోంది. దాంట్లో బాలికలు అత్యధికంగా ఉన్నట్టుగా ప్రస్తుతం మాట్లాడుకుంటున్న క్రమం. ఈ రెండు దేశాల మధ్య యుద్ధం చినికి గాలివానగా మారడం కాదు, ఇప్పుడు పెను విధ్వంసానికి దారితీస్తోంది. ఈ రెండు దేశాలు ఒకరి మీద ఒకరు దాడులకు తెగబడుతున్న క్రమం. దానికి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్, బిగ్ డీటెయిల్స్ని మీరు చూడడం జరుగుతోంది. ఇటు అమెరికా నేను తగ్గేదే లేదంటోంది. ఇజ్రాయెల్ ఇదే ఆఖరి ఛాన్స్, ఈసారి వదులుకునేదే లేదు అంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. వెస్ట్ ఏషియా వణికిపోతోంది. ఇరాన్ సుప్రీం లీడర్తో పాటు వాళ్ళ ప్రెసిడెంట్, స్పీకర్ వాళ్ళంతా కూడా ఆరోగ్యంగా ఉన్నారు అనేది వినిపిస్తున్నమాట. ప్రపంచ దేశాలకు సంబంధించి ప్రస్తుతం దీని మీద దృష్టి సారించిన క్రమంలో ఇరాన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ కూడా సేఫ్గానే ఉన్నారంటూ కూడా రిపోర్ట్స్ చెప్తున్నాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అలాగే వాళ్ళ ప్రెసిడెంట్, స్పీకర్, పార్లమెంట్ స్పీకర్ కూడా ఆరోగ్యంగానే ఉన్నారనేది వినిపించే మాట. దాంతోపాటు ఇరాన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆఫ్ ద ఆర్మీ ఆయన హెల్తీగా సేఫ్గా ఉన్నారు. ఇరాన్ సంబంధించి సుప్రీం లీడర్తో పాటు వాళ్ళ ఆర్మీ చీఫ్ కూడా, అంటే కొద్దిసేపటి క్రితం మాట్లాడుకున్నాం ఆయన చనిపోయారని చెప్పి. ఇరాన్ కమాండర్ ఇన్ చీఫ్ ఆయన బ్రతికే ఉన్నాడు, ఇరాన్ కమాండర్ ఇన్ చీఫ్ బతికే ఉన్నాడు రిపోర్ట్లు చెబుతున్న మాట. ఆయన చనిపోలేదు, ప్రస్తుతం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారు, హెల్తీగా ఉన్నారని చెప్పి రిపోర్ట్లు చెబుతున్న మాట. ఇటు అంతర్జాతీయ మీడియా సంస్థలు చెప్తున్నాయి ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పి. దాంతోపాటు ఇంకొన్ని అంశాల గురించి మాట్లాడుకుంటే క్రమం మొత్తం 36 మంది విద్యార్థులు, ఓ మై గాడ్ మొత్తం 36 మంది విద్యార్థులు మరణించారంటూ ఇటు రిపోర్ట్స్ చెబుతున్న సందర్భం. ఇరాన్ దాడులకు పాల్పడింది, ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది. ఇరాన్లో చిక్కున్న భారతీయుల గురించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇరాన్పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్కి సంబంధించి బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైట్, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అంతోంది. బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. Another big breaking news చూస్తున్నారు. ఇరాన్పై ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్ కి పాల్పడింది. మినాబ్లోని గల్ఫ్ స్కూల్పై బాంబుల వర్షాన్ని కురిపించింది. ఈ ఘటనలో 36 మంది స్కూల్ విద్యార్థులు మృతి చెందారు. మొత్తం 36 మంది కూడా విద్యార్థులే, అంటే గర్ల్ స్టూడెంట్స్, 36 మంది గర్ల్ స్టూడెంట్స్ హతమయ్యారని చెప్పి ఇటు ఆ రిపోర్ట్లో చెప్పుకొస్తున్న క్రమం. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. నా కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు మరి కాసేపట్లో జాయిన్ కాబోతున్నారు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకంటే ఏకంగా 10 దేశాలను టార్గెట్ చేస్తుంది ఇరాన్. ఇటు ఇరాన్ని టార్గెట్ చేశాయి 2 దేశాలు, ఇజ్రాయెల్, అమెరికా. ఇప్పుడు దుబాయ్ కూడా యుద్ధంలోకి దిగుతానంటోంది. ఇటు బహ్రెయిన్ ఏం చేయబోతోంది, ఖతార్ ఏం చేయబోతోంది. ఖతార్లో ఇప్పటికే దాడులు చేసిన క్రమంలో తమ ప్రజల్ని, తమ పౌరుని కాపాడుకోవాలని చెప్పి ఆ దేశం ఇప్పటికే అడ్వైజరీని జారీ చేస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇది కాస్త ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతోందా, డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. బట్ అంతకన్నా ముందు ప్రస్తుతం అక్కడ ఎటువంటి పరిస్థితుల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. కళ్యాణ్, ప్రస్తుతం 36 మంది మరణించినట్టుగా తెలుస్తోంది, సిచ్యువేషన్ ఏంటి అక్కడ? రైట్, ఎగ్జాక్ట్లీ 36 మంది మరణించారు. మిసైల్స్ ఏదైతే ఒక స్కూల్ ని, ఇస్ఫహాన్ కి సంబంధించి, అలాగే ఆ ఏరియాస్ లో ఉన్న స్కూల్స్ ని టార్గెట్ చేయడం వల్ల దాంట్లో ఉన్న అమ్మాయిలు, స్కూల్ పిల్లలు వాళ్ళందరూ కూడా 36 మంది చనిపోయినట్టు తెలుస్తుంది కదా. ఇంతకుముందు మనం 5 అనుకున్నాం, కానీ ప్రస్తుతానికి 36 మంది చనిపోయినట్టు తెలుస్తుంది. మొత్తానికైతే అటాక్స్ లొకేషన్స్, ఇటు ఇరాన్ లో ఉన్న ప్లేసెస్ కూడా కొన్ని మారిపోయాయి. గతంలో మనం చూస్తే ఓన్లీ ఇస్ఫహాన్ అలాగే తెహరాన్ ఇలాంటి ప్లేసెస్ ని మాత్రమే ఇజ్రాయెల్ అలాగే అమెరికన్ ఫోర్సెస్ టార్గెట్ చేసే. ప్రస్తుతానికి ఇటు ఖోమ్, అలాగే కెర్మాన్ షా, అలాగే కరాజ్, తబ్రీజ్, అలాగే పోర్ట్ సిటీ బుషెహర్ ఇలాంటి ఏరియాస్ లో కూడా ప్రస్తుతానికి స్ట్రైక్స్ జరిగినట్టు తెలుస్తుంది. స్ట్రైక్స్ చాలా సిస్టమేటిక్ గా ఇరాన్ కోర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో, ఇటు ఇరాన్ పార్లమెంట్ కావచ్చు, అలాగే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కానీ, అలాగే ఇరానియన్ అటమిక్ ఎనర్జీ ఏజెన్సీ మిలిటరీ కాంప్లెక్స్, ఇలా ఒక్కొక్కటిగా అంటే మొదటగా పార్లమెంట్, దాని తర్వాత మినిస్ట్రీస్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ కావచ్చు, దాని తర్వాత డిఫెన్స్ కి సంబంధించిన వీటన్నిటిని ఒక్కొక్కటిగా, అంటే మొత్తానికి అయితే గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తాన్ని ధ్వంసం చేస్తున్నారు. దాని తర్వాత ఇటు తెహరాన్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు
సుప్రీం లీడర్ ఖమేనీని లొకేషన్ తెహరాన్ నుంచి షిఫ్ట్ చేసాము, ఒక సెక్యూర్డ్ లొకేషన్ లో ఉన్నారంటున్నారు. మరి అక్కడి నుంచి కమాండ్స్ ఇస్తున్నారా, అక్కడి నుంచి ఆపరేషన్స్ రన్ అవుతున్నాయా అన్న దానిపై కొంత డౌట్స్ అయితే రేజ్ అవుతున్నాయి. మరో పక్కన ఒక్కసారి ఫస్ట్ స్ట్రైక్స్ ఇనిషియల్ గా అయతుల్లాకు సంబంధించిన ఖమేనీ అంటే తెహరాన్ లో ఉన్న ఆ బిల్డింగ్స్ ని టార్గెట్ చేశారు. కానీ తర్వాత ఆ బిల్డింగ్స్ నుంచి ఆ టార్గెట్స్ కాస్త పరిసర ప్రాంతాల్లో ఉన్న మిగతా సిటీస్ ని కూడా ప్రస్తుతానికి టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు ట్రంప్ కూడా ఒక అల్టిమేటం అయితే రిలీజ్ చేశారు. 8 minutes వీడియో మాట్లాడిన దాంట్లో ఇటు సోషల్ మీడియా ట్రూత్ లో ఆ 8 minutes వీడియోలో చాలా క్లియర్ గా ఇటు ఇరాన్ కి సంబంధించిన మిలిటరీ అలాగే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ వీళ్ళందరికీ ఒక ఆఫర్ అయితే ఇచ్చారు. మీరైతే వెపన్స్ ని వదిలేసి వస్తే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు, కానీ ఒకవేళ మీరు గనక వెపన్స్ ని యూజ్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా సర్టన్ డెత్ అంటే మిమ్మల్ని చంపేస్తాను, బాంబులు ప్రతి చోట పడతాయి అంటూ ట్రంప్ చెప్పిన విధంగానే ప్రస్తుతానికి ఇరాన్ లో అన్ని చోట్ల కూడా అన్ని సిటీస్ ని కూడా టార్గెట్ చేసుకుంటూ ఇటు ఇజ్రాయెల్ స్ట్రైక్స్ అయితే జరుగుతున్నాయి. ఇజ్రాయెల్ అండ్ అమెరికన్ స్ట్రైక్స్ ఈ మిసైల్స్ తోని స్ట్రైక్స్ చేస్తుంది. ఇరాన్ కూడా రిటాలియేషన్ లో ఇటు ఇరాన్ రిటాలియేషన్ ఒకసారి చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ డిఫెన్స్ సిస్టమ్స్ ని యాక్టివేట్ చేశాము అని చెప్పుకొస్తున్నారు. కానీ ఇరాన్ డ్రోన్స్ ని మనకు కమకాజీ డ్రోన్స్ మనకు తెలుసు, ఇటు యుక్రెయిన్ రష్యా వార్ లో యూజ్ చేస్తున్న డ్రోన్స్ ఏవైతే ఉన్నాయో కమకాజీ డ్రోన్స్ అవి ఇరాన్ లో డెవలప్ చేసిన ఇరాన్ ఓన్ టెక్నాలజీకి సంబంధించిన డ్రోన్స్. ఆ డ్రోన్స్ ని యూజ్ చేసి ప్రస్తుతానికి ఇరాన్ ఇజ్రాయెల్ ని టార్గెట్ చేసుకుంటూ మొత్తానికి అయితే స్ట్రైక్ చేస్తుంది. ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ ఆ డ్రోన్స్ ని మేము ఇంటర్సెప్ట్ చేస్తున్నాము, హోమ్ ఫ్రంట్ కమాండ్ అనే ఒక కమాండ్ కి సంబంధించిన ఆ ప్రికాషనరీ డైరెక్టివ్స్ తీసుకొని సిటిజన్స్ కి సంబంధించిన అన్ని మొబైల్స్ కి ఇటు ఇజ్రాయెల్ లో ఉన్న సివిలియన్స్ ప్రతి మొబైల్ కి కూడా ఎప్పటికప్పుడు మేము డీటెయిల్స్ అన్ని అంటే ఇటు ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి, ఏ లొకేషన్స్ కి వెళ్ళాలి, దగ్గరలో ఉన్న వాళ్ళు ఎలాంటి షెల్టర్స్ కి వెళ్ళాలి అంటూ దానికి సంబంధించిన ప్రికాషన్స్ కూడా ఇటు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు ఇన్ఫర్మేషన్ బ్లాక్అవుట్ ఇన్ అడిషన్ టు షట్టింగ్ డౌన్ ఇట్స్ ఎయిర్ స్పేస్, ఇరానియన్ అథారిటీస్ ఏం చేశారంటే ఇంటర్నెట్ యాక్సెస్ మొత్తంగా ఇరాన్ కంట్రీ మొత్తంగా కూడా ప్రస్తుతానికి ఇంటర్నెట్ లేకుండా చేశారు. అంటే ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇరాన్ లో ఎలాంటి సిచ్యువేషన్స్ నెలకొని ఉన్నాయి, ఎక్కడ వెపన్స్ ఉన్నాయి, ఎక్కడి నుంచి మిసైల్స్, ఎక్కడ మిలిటరీకి సంబంధించిన వెహికల్స్ కానీ మూవ్మెంట్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ కూడా సోషల్ మీడియాలో కానీ లేకపోతే ప్రపంచ దేశాలకు కానీ లేకపోతే అమెరికాకి కానీ ఇన్ఫర్మేషన్ ఏ రకంగానూ వెళ్లకుండా ఉండడానికి ఇరాన్ అయితే ఇటు నేషన్ వైడ్ గా ఒక బ్లాక్అవుట్ ని అంటే ఇంటర్నెట్ బ్లాక్అవుట్, ఎలక్ట్రిసిటీ బ్లాక్అవుట్ ని అయితే ప్రస్తుతానికి ఇరాన్ ఆ స్టెప్ అయితే తీసుకుంది. మరో పక్కన ఇజ్రాయెల్ సిచ్యువేషన్ మనం చూస్తే కనుక థ్రెట్ ని రికగ్నైజ్ చేస్తూ ఎంత థ్రెట్ ఉండబోతుంది, ఎంతమంది శతగాత్రులు ఉండే అవకాశం ఉంటుంది, ఏ లెవెల్లో ఇరాన్ మిసైల్స్ ని కానీ డ్రోన్స్ ని కానీ యూజ్ చేసి ఎంత రిటాలియేషన్ చేసే అవకాశం ఉంది అన్న దానికి బేస్ చేసుకొని ఇటు ఇజ్రాయలీ హాస్పిటల్స్ కూడా ప్రస్తుతానికి ఎమర్జెన్సీ ప్రోటోకాల్స్ ని ప్రస్తుతానికి వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరో పక్కన ఇటు క్యాజువాలిటీస్ అలాగే స్పిల్ ఓవర్స్ మనం చూస్తే కనుక ఇటు స్కూల్ కి సంబంధించి 36 మంది అమ్మాయిలు ఆడపిల్లలు చనిపోవడం జరిగింది. ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో కూడా ఒక వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తుంది. ఇలాగే ఇటు ఖతర్ డిఫెన్స్ ఫోర్సెస్ చాలా క్లియర్ గా వస్తున్న మిసైల్స్ ని మేము ఇంటర్సెప్ట్ చేస్తున్నాము, ఎయిర్ స్పేస్ లోనే వాటిని పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాము. కానీ ఖతర్ కూడా ప్రస్తుతానికి యాక్టివ్ గా వార్ లో ఎంగేజ్ అవుతున్నట్టు చాలా క్లియర్ గా తెలుస్తుంది. మరో పక్కన ఏవియేషన్ నెట్వర్క్ ఒకసారి మనం చూస్తే కనుక ఇటు ఇజ్రాయెల్ కానీ ఇరాన్ కానీ అలాగే ఇరాక్ ఈ దేశాలకు సంబంధించిన ఎయిర్ స్పేసెస్ పూర్తిగా షట్ డౌన్ చేశారు. సైరన్స్ ఇటు నేబరింగ్ కంట్రీ మనం జార్డన్ కూడా చూస్తే కనుక జార్డన్ లో కూడా ప్రస్తుతానికి హై లెవెల్లో టెన్షన్స్ ఉన్నాయి. ఇంకో పక్కన ఇరాన్ ని సపోర్ట్ చేస్తున్న కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, వాటి గురించి కూడా ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఇటు ఇరాన్ కి సంబంధించిన కొన్ని మిలిటెంట్ గ్రూప్స్ ఇరాక్ లో ఉన్నాయి. ఇరాక్ లో ఉన్న మిలిటెంట్ గ్రూప్ పేరు వచ్చేసి కతైబ్ హెజ్బుల్లా. ఈ హెజ్బుల్లా అనే మిలీషియా అమెరికాకి గతంలో కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది. ఈ వార్ స్టార్ట్ అయ్యే ముందు కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది. అమెరికా గనక వార్ కి దిగితే గనక అమెరికా ఇర్రిపేరబుల్ లాసెస్ అంటే మీరు జీవితంలో మళ్ళీ వాటిని కన్స్ట్రక్ట్ చేసుకోలేని, వాటిని రిపేర్ చేసుకోలేని లాసెస్ ని, అలాంటి లాసెస్ అది మనుషులకే కావచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కే కావచ్చు, అలాంటి లాసెస్ ని అమెరికాకి మేము చూపిస్తాము అంటూ ఇటు హెజ్బుల్లా చెప్పుకొచ్చింది. ఇరాక్ లో ఉన్న కతైబ్ హెజ్బుల్లా ఇది. మరో పక్కన లెబనాన్ లో కూడా హెజ్బుల్లా ఉంది. లెబనాన్ లో ఉన్న హెజ్బుల్లా అది చాలా హెవీలీ వాళ్ళ దగ్గర డిఫెన్స్ కి సంబంధించిన వెపన్స్ కానీ ఆర్మ్స్ కానీ ఇవన్నీ కూడా ఉండడం జరిగింది. వాటిని ఇరానే గతంలో బ్యాకప్ ఇవ్వడం వాళ్ళకి సపోర్ట్ చేయడం ఏదైతే జరిగింది. సో హెజ్బుల్లా కూడా ఒక వైల్డ్ కార్డ్ గా ఉండబోతుంది. ఇటు ఇజ్రాయెల్ అలాగే లెబనీస్ గవర్నమెంట్ కి సంబంధించిన
క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని దాన్ని టార్గెట్ చేస్తూ హెజ్బుల్లా అటాక్ చేసే అవకాశం ఉంది. మరో పక్కన యమన్ నుంచి రెడ్ సీ నుంచి మిసైల్స్ ని ప్రయోగిస్తున్నారు హౌతీ రెబల్స్. యమన్ లో ఉన్న హౌతీ రెబల్స్ కూడా ఇటు అగ్రెసివ్ అటాక్స్ మేము ఖచ్చితంగా చేస్తాం. ఏవైతే ఆయిల్ కి సంబంధించిన షిప్స్ ఏవైతే ఉన్నాయో ఆ షిప్స్ ని టార్గెట్ చేసుకుంటూ, అలాగే ఇజ్రాయెల్ ని కూడా టార్గెట్ చేసుకుంటూ తెహరాన్ కోసం, ఇరాన్ కోసం మేము పోరాడతామంటూ వాళ్ళు కూడా ముందుకు వస్తున్నారు. సో ఇరాన్ కి సంబంధించి సపోర్టర్స్ వీళ్ళందరూ చెప్పుకోవచ్చు. ఇటు రష్యా గానీ చైనా గానీ ఎలాంటి మూవ్ చేయబోతున్నాయి, దాని గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి మనం చూస్తే బీజింగ్ అంటే ఇటు చైనా 80% ఆయిల్ ని ఇరాన్ నుంచే పర్చేస్ చేస్తుంది. ఎక్స్చేంజ్ లో వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా ఇరాన్ లో కొన్ని బిలియన్స్ ఆఫ్ డాలర్స్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని, అంటే చైనాకి సంబంధించి ఈ బెల్ట్ రోడ్ కి సంబంధించిన ఇనిషియేటివ్, సిల్క్ రోడ్ కి సంబంధించిన, సిపెక్ కి సంబంధించిన ఇన్వెస్ట్మెంట్స్, ఇరాన్ లో చాలా ఇన్వెస్ట్మెంట్స్ చైనా ఇవి ఉన్నాయి. మరి చైనా అఫీషియల్ గా ఇప్పటిదాకా అయితే ఎలాంటి స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేయలేదు. అంటే జస్ట్ మానిటర్ చేస్తుంది. డైరెక్ట్ గా మిలిటరీని దింపి మరి ఇరాన్ ని కాపాడే అవకాశం ఏమన్నా, అలాంటి స్టెప్ ఏమైనా తీసుకుంటుందా లేదా అన్న దానిపై ఉత్కంఠ ఉంది. ఇంకా దాని మీద అఫీషియల్ గా స్టేట్మెంట్ లేదు, ఎలాంటి మిలిటరీ మూవ్మెంట్ అయితే చైనా నుంచి లేదు. మరో పక్కన రష్యా గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే కనుక, రష్యా ఒక జియోపొలిటికల్ పార్ట్నర్, ఇరాన్ కి ఒక మంచి జియోపొలిటికల్ పార్ట్నర్ అని చెప్పుకోవచ్చు. అలాగే బ్రిక్స్ లో కూడా రష్యా ఒక మెంబర్. సో బ్రిక్స్ ని కూడా మనం ఇక్కడ బ్రిక్స్ గురించి కూడా మాట్లాడుకోవాలి. సో బ్రిక్స్ లో కూడా ఒక మంచి మెంబర్ కాబట్టి రష్యా ప్రస్తుతానికి కమర్షియల్ ఫ్లైట్స్ ఏవైతే ఇరాన్ కి వెళ్లాల్సిన కమర్షియల్ ఫ్లైట్స్, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ కి వెళ్లాల్సిన కమర్షియల్ ఫ్లైట్స్ ఇవన్నీ కూడా ప్రస్తుతానికి నిలిపివేసింది. అలాగే డైరెక్ట్ మిలిటరీ ఇన్వాల్వ్మెంట్ అంటే మనం చూసాం, ఇటు అమెరికా ఫస్ట్ నుంచి హెచ్చరికలు జారీ చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా అబ్రహం లింకన్ ని కావచ్చు, అలాగే మిగతా వార్షిప్స్ ని ఒక్కొక్కటిగా, అంటే సౌత్ చైనా సీలో ఉన్న అబ్రహం లింకన్ కావచ్చు, మిగతా ప్లేసెస్ ఇటు అట్లాంటిక్ ఓషన్ లో అక్కడ ఉన్న వార్షిప్స్ ని ఒక్కొక్కటిగా మూవ్ చేసుకుంటూ ఇటు ఇరాన్ వైపు, ఒమాన్ వైపు తీసుకొచ్చినప్పుడు ఇటు చైనా నుంచి కానీ ఇటు రష్యా నుంచి కానీ మిలిటరీ సపోర్ట్ ఏమాత్రం లేదు. అంటే న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి రష్యా దగ్గర, ఇటు చైనా దగ్గర కూడా న్యూక్లియర్ సబ్మెరీన్స్ ఉన్నాయి. వీటిని సపోర్ట్ గా ఇరాన్ కోసం పంపించడం కానీ, అఫీషియల్ గా ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేయడం కానీ అలాంటిది చైనా, రష్యా ఇప్పటిదాకా చేయలేదు. సో అవి కూడా క్లోజ్ గా మానిటర్ చేస్తున్నాయా, లేకపోతే మీడియేషన్ లో ఆల్రెడీ ఉన్నాయా, ఏ క్షణమైనా ఇవి కూడా యుద్ధంలో భాగంగా ఉండి ఇరాన్ కి సపోర్ట్ చేస్తూ చైనా గానీ రష్యా గానీ ముందుకు వచ్చే అవకాశం ఏమన్నా ఉన్నదా అన్న దానిపై ప్రస్తుతానికి ఉత్కంఠం అయితే నెలకొంది. మరోపక్కన ఇటు ఇరాక్, ఒమాన్ అలాగే యూరోపియన్ యూనియన్ మొత్తానికైతే ఈ వార్ సిచ్యువేషన్ ని డీఎస్కలేట్ చేయండి అంటూ ఖండిస్తున్నాయి. వాటిని డీఎస్కలేట్ చేయాలంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాయి. సచిన్ రైట్, రిక్వెస్ట్ ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. కళ్యాణ్, ఇంకా ఇంట్రెస్టింగ్ డిస్కషన్ వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఈ కాన్ఫ్లిక్ట్ ఇలా జరుగుతూ ఉంటే డూ యూ థింక్ రష్యా ఇప్పుడు కలుగజేసుకునే అవకాశం ఉందా? యుక్రెయిన్ వార్తో ఎంగేజ్డ్ కూడా సందర్భంలో, అంటే యుక్రెయిన్ని అక్కడ ఒక విధంగా చెప్పాలంటే ఎంగేజ్ చేసి రష్యాని ప్రస్తుతం యుక్రెయిన్ మీద ఫోకస్ చేసేలాగే, అక్కడ కన్ఫైన్ చేసేలాగే వ్యూహాత్మకంగా ట్రంప్ వెళ్ళాడు అనుకోవాలి ఇక్కడ. సచిన్, ఎందుకంటే ముందు నుంచి ట్రంప్ చెప్పుకొస్తున్న విశేషం ఏంటంటే, ఆయన సెకండ్ టైం పవర్ లోకి వచ్చినప్పుడు కూడా నేను ఈసారి వార్కి వెళ్ళను అని అన్నాడు. దాని తర్వాత మనం చూస్తే కనుక రీసెంట్ టైమ్స్ లో ప్రపంచ దేశాల మీద టారిఫ్స్ తోనే వస్తున్నాడు. ఈ వాంట్స్ టు ప్రెషరైజ్ అదర్ నేషన్స్, వాళ్ళ ఎకానమీని దెబ్బ కొట్టి వాళ్ళని ప్రెషరైజ్ చేయాలన్న ప్రయత్నం చేస్తున్నాడు. సో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఎవరైతే చేస్తున్నారో, ఎస్పెషల్లీ ఇండియా కావచ్చు, చైనా కావచ్చు, ఇలాంటి కంట్రీస్ మీద కూడా ఇనిషియల్ గా టారిఫ్స్ తీసుకొచ్చి ప్రెషరైజ్ బిల్డ్ చేసే ప్రయత్నం చేశాడు. ఇండియా ఇప్పుడు మొత్తానికైతే రష్యా నుంచి ఆయిల్ ని పర్చేస్ చేయను అని చెప్పి మొత్తానికైతే డీల్ ని సైన్ చేసుకున్నాడు, ట్రేడ్ డీల్ ని. సో మొత్తానికి రష్యాకి ఫైనాన్షియల్ రిసోర్సెస్ ని కట్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఇరాన్ ది కూడా అదే పరిస్థితి. ఇరాన్ నుంచి కూడా ఎవరు ఆయిల్ పర్చేస్ చేయకూడదు అని, ఓన్లీ చైనా మాత్రమే వీటన్నిటికీ ఎగనెస్ట్ గా ఉంది. చైనా రష్యా నుంచి ఆయిల్ పర్చేస్ చేస్తుంది, ఇటు ఇరాన్ నుంచి ఆయిల్ పర్చేస్ చేస్తుంది, గతంలో కూడా ఇటు వెనిజువేలా నుంచి కూడా ఆయిల్ పర్చేస్ చేస్తుంది. సో ట్రంప్ స్ట్రాటజీ అని అనొచ్చు. మరి ముఖ్యంగా మనం అమెరికన్ స్ట్రాటజీ అనొచ్చు. అమెరికన్ స్ట్రాటజీ అని చాలా క్లియర్ గా అనొచ్చు. ఎలా అంటే ఫైనాన్షియల్ గా, ఎకనామికల్ గా ప్రెషరైజ్ చేసి యాక్టివ్ గా మిలిటరీ ఎక్సర్సైజెస్ లో కానీ, వార్ లో కానీ యాక్టివ్ గా మిలిటరీని యూటిలైజ్ చేసి వార్ కి రాలేని సిచ్యువేషన్ కి ఈ దేశాలను తీసుకెళ్లే ప్రయత్నం అమెరికా చేసింది. అండ్ అది సక్సెస్ అయ్యిందని కూడా చెప్పుకోవచ్చు ఒక రకంగా. అందుకే ఇప్పుడు మనం గమనిస్తే కనుక
ఇంత మూమెంట్ అంటే ఇప్పుడు ఇరాన్ కి సంబంధించి రష్యా ఇరాన్ జస్ట్ ఒక ఫ్యూ వీక్స్ బ్యాక్ నావల్ ఎక్సర్సైజెస్ అంటే ఈ రెండు ఆర్మీస్ కి సంబంధించిన ఎక్సర్సైజెస్ కూడా జరిపాయి. అంటే బల ప్రదర్శన చేసే ప్రయత్నం ఇటు రష్యా ఇరాన్ కలిసి చేశాయి, కానీ ఆ సపోర్ట్ ని మాత్రం కంటిన్యూ చేయట్లేదు. ఇటు రష్యాకి సంబంధించిన న్యూక్లియర్ సబ్మెరీన్స్ కావచ్చు, వార్షిప్స్ కావచ్చు, లేకపోతే ఈవెన్ ఇప్పుడు యుక్రెయిన్ రష్యా రెండు దేశాల మధ్యలో జరుగుతున్న యుద్ధంలో వాడే కామకాజీ డ్రోన్స్ ఏవైతున్నాయో అది ఇరాన్ తయారు చేస్తుంది. ఆ డ్రోన్స్ ని రష్యా తీసుకొని ఆ వార్ లో యూటిలైజ్ చేస్తుంది. కానీ ప్రస్తుతానికి ఆ డ్రోన్స్ ఆ టెక్నాలజీ వాడుకుంటుంది, అన్ని చేస్తుంది, కానీ ఇక్కడ మాత్రం ఏ రకంగా ఒక స్టేట్మెంట్ కానీ క్రెమ్లిన్ నుంచి ఒక స్టేట్మెంట్ ఇప్పటిదాకా రాలేదు. మరి మీడియేషన్స్ జరుగుతున్నాయా, కెమెనీతో మాటలు చర్చలు ఏమన్నా ఇంటర్నల్ గా జరుగుతున్నాయా లేదా అన్న దానిపై క్లారిటీ అయితే లేదు. కానీ ఆల్మోస్ట్ ఇప్పుడు యుద్ధం మొదలైంది. ఇటు ఇరాన్ కి సంబంధించిన ఒక 10 మేజర్ సిటీస్ ని కూడా ఇటు ఇజ్రాయలీ ఫోర్సెస్ టార్గెట్ చేసి ఆల్రెడీ మిసైల్స్ తో అటాక్ చేసేసింది. ఇంకా కొన్ని గంటల వ్యవధి రెజ్డిమ్ ని కూలగొడుతున్నాము, ప్రజలు కూడా వ్యతిరేకించాలి, ప్రొటెస్ట్ చేయండి, ప్రజలు ముందుకు వచ్చి రోడ్ల మీదకి వచ్చి ఇరాన్ ఇటు ట్రంప్ కానీ ఇటు ఇజ్రాయలీ గవర్నమెంట్ కానీ వీళ్ళందరూ ఏమంటున్నారు, ఇరాన్ ప్రజలే బయటికి వచ్చి అమెరికా మేము హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నాం, మా ఫోర్సెస్ కూడా రెడీగా ఉన్నాయి, మీరు గద్దె దింపండి అక్కడ ఉన్న ఆఫీషియల్స్ ని. ఈవెన్ ఇరాన్ కి సంబంధించిన ఇస్లామిక్ ఐఆర్జీసీకి సంబంధించిన గార్డ్స్ ని కూడా మీరు వెపన్స్ వదిలేసారండి, మిమ్మల్ని మేము ఏమీ చేయము, కానీ మీరు వెపన్స్ పట్టుకుంటే మీకు ఖచ్చితంగా చావు ఉండబోతుంది అంటూ ట్రంప్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం. సో ఇంటర్నల్ గానే మరొక ప్రొటెస్ట్ ని ప్రొవోక్ చేయడానికి ట్రంప్ ట్రై చేస్తున్నాడు, ఇజ్రాయెల్ ట్రై చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి సంబంధించిన బిల్డింగ్స్ అన్నింటినీ టార్గెట్ చేశారు ఇప్పటిదాకా. మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్ కావచ్చు, మినిస్ట్రీ ఆఫ్ అటమిక్ ఎనర్జీ కావచ్చు, అలాగే పార్లమెంట్ బిల్డింగ్ కావచ్చు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూలగొట్టేశారు, వాళ్ళందరూ కలుసుకొని ఉండేలాగా కాకుండా. ఎట్ ద సేమ్ టైం మనం ఒక్కసారి అమెరికన్ టెక్నాలజీ గురించి మనం మాట్లాడుకుంటే కనుక, అమెరికన్ టెక్నాలజీకి సంబంధించిన డ్రోన్స్ ఇరాన్ ఎయిర్ స్పేస్ లో హైయెస్ట్ ఆల్టిట్యూడ్ లో తిరుగుతూ ఇటు ఇరాన్ లో ఆఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మూవ్మెంట్స్ ని ఇటు శాటిలైట్ ద్వారా ఆ డ్రోన్స్ ద్వారా ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ వాళ్ళ లొకేషన్స్ ని ట్రాక్ చేస్తూ వాటిని టార్గెట్ చేస్తూ మిసైల్స్ తో అటాక్ చేస్తున్నారు. సో ఊపిరి ఆడనివ్వట్లేదు ఇరాన్ కి. ఏ క్షణమైనా రెజిమ్ కూలిపోయే అవకాశం ఉంది, మరికొన్ని గంటల్లో క్షణాల్లో కూడా జరిగే అవకాశం ఉంది. కెమెనీని ఎప్పటికైనా బయటికి తీసుకొస్తారు, ఎక్కడున్నా ఆ లొకేషన్ కూడా ట్రాక్ చేసే ప్రయత్నమే చేస్తారు. సో ఇరాన్ కి ఒక రకంగా ఇటు ప్రపంచ దేశాల నుంచి సపోర్ట్ లేకపోవడం, ఒక పక్కన వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళ రిసోర్సెస్ కూడా మొత్తంగా ఒక్కొక్కటిగా తగ్గుతూ వస్తున్నాయి. కానీ ఇంకోటి గమనించాల్సిన విషయం ఏంటంటే, ఇంత డ్యామేజ్ ఇరాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి కావచ్చు, ఎకనామికల్ గా ఇంత డ్యామేజ్ జరుగుతున్న కొన్న రిటాలియేషన్ అంటే ప్రతిఘటన మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. పరిసర ప్రాంతాల్లో ఉన్న దేశాలకు సంబంధించిన అమెరికన్ నావీ బేసెస్, ఎయిర్ ఫోర్స్ బేసెస్, ఇజ్రాయెల్, అలాగే ఆయిల్ ట్యాంకర్స్ కావచ్చు, నెక్స్ట్ ఆయిల్ రిజర్వ్స్ ని కూడా ఇరాన్ టార్గెట్ చేస్తుంది. వాళ్ళ దగ్గర ఏదైతే లిమిటెడ్ రిసోర్సెస్, వాళ్ళకి ఎకనామికల్ గా లాస్ట్ 10 years ఎంతో దెబ్బతిన్నా కూడా కొంత డిఫెన్స్ మీద ఎప్పుడు వాళ్ళు కొంత బడ్జెట్స్ ని అలొకేట్ చేయడం వల్ల మొత్తానికి అయితే వాళ్ళ దగ్గర ఉన్న ఆ రిసోర్సెస్ తోని ఇప్పుడు ప్రస్తుతానికి పరిసర ప్రాంతాల్లో ఉన్న 5 గల్ఫ్ నేషన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. అక్కడ ఉన్న రిసోర్సెస్, అమెరికన్ రిసోర్సెస్ ని టార్గెట్ చేస్తూ అటాక్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో మరి వేచి చూడాలి, మరికొన్ని క్షణాల్లోనా మరికొన్ని గంటల్లోనా ఆ రెజిమ్ కూలిపోబోతుందా, ఖమేనీయే చర్చలకు వచ్చే అవకాశం ఉందా ఏంటి అన్న దానిపై ఉత్కంఠం అయితే జరుగుతుంది. కానీ ఓవరాల్ గా ఎప్పుడు యుద్ధం జరిగినా ఎండ్ ఆఫ్ ద డే సామాన్య ప్రజలే దాంట్లో వాళ్ళ ప్రాణాలను కోల్పోతారు, సామాన్య ప్రజలే నష్టపోతారు. సో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఈ 5 గల్ఫ్ నేషన్స్ లో కూడా కొంతమంది సివిలియన్స్ చనిపోయారు. ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏషియన్ కంట్రీస్ కి సంబంధించిన వాడు. ఏషియన్ కంట్రీస్ అంటే మరి ముఖ్యంగా ఇండియాకి సంబంధించిన వాళ్ళు ఎక్కువ మంది మన అందరికి తెలుసు, ఇటు దుబాయ్కి వెళ్ళి వర్క్ చేస్తుంటారు. సో బంగ్లాదేశ్ కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఇటు చైనా గానీ ఈ ఏషియాకి సంబంధించిన వ్యక్తి చనిపోయినట్టు తెలుస్తుంది. మరి మిగతా కంట్రీస్ లో కూడా మనం ఒక్కసారి చూస్తే మిగతా కంట్రీస్ లో కూడా క్షతగాత్రులు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా బయటికి రావట్లేదు. కానీ ఈ బేసెస్, నావీ బేసెస్ కావచ్చు, ఎయిర్ ఫోర్స్, ఆర్మీకి సంబంధించిన ఏవైతే బేసెస్ ఉన్నాయో ఆ బేసెస్ లో కూడా ఎంతో కొంత స్టాఫ్, అమెరికన్ స్టాఫ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు. ఆ ఇన్ఫర్మేషన్ అంతా మరి కొంతసేపు అయినాక ఆ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చే అవకాశం ఉందా? మరొక పక్కన ఇరాన్ సిచ్యువేషన్ మనం చూస్తే కనుక ఇరాన్ లో పూర్తిగా ఇటు ఎలక్ట్రిసిటీ బ్లాక్అవుట్, ఇంటర్నెట్ బ్లాక్అవుట్. అంటే ఇరాన్ లో ఎంతమంది చనిపోయారు, ఎవరు చనిపోయారు, మిలిటరీ అఫీషియల్స్ చనిపోయారా, లేకపోతే ఖమేనీకి సంబంధించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా,
ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇరాన్ నుంచి బయటికి వెళ్లకుండా, ఇరాన్ ఎంత లాసెస్ లో ఉంది అనేది కూడా తెలియకుండా మెయింటైన్ చేసే ప్రయత్నం ఇటు ఇరాన్ చేసుకొచ్చే ప్రయత్నం చేసుకొస్తుంది. సో ఓవరాల్ గా చూడాలి సచిన్, రానున్న కొన్ని గంటల్లో ఏం జరగబోతుంది. చైనా ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చే అవకాశం ఉందా? బికాస్ చైనా ఒకటే కంట్రీ ఏదైతే అమెరికాకి ఎగెనెస్ట్ గా వెళ్ళగలిగే సామర్థ్యం ఉన్న కంట్రీ అని చెప్పుకోవచ్చు. ఇటు డిఫెన్స్ పరంగా కావచ్చు, ఎకనామికల్ గా కావచ్చు. చైనా అట్ ద సేమ్ టైం రష్యా, ఈ రెండు కలిసి వస్తే ఖచ్చితంగా ఇరాన్ కి ఒక బిగ్ సపోర్ట్ అని చెప్పుకోవచ్చు. మరి అలాంటి సిచ్యువేషన్ ఏమైనా జరగబోతుందా లేదా అన్న దానిపై కొంత క్లారిటీ అయితే రావాల్సి ఉంది. మరి కాసేపట్లో ఇంకా దీనికి సంబంధించి మరింత అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను సచిన్. అదే కళ్యాణ్, ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. మీరు అన్నట్టుగా ఇంట్రెస్టింగ్ టాపిక్, దాని గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇంతవరకు ఎవరు కూడా ఆ టాపిక్ వరకు వెళ్ళలేదు. బట్ మనం వెళ్ళే ప్రయత్నం చేద్దాం, మాట్లాడుకుందాం. బట్ ఇప్పుడు రీసెంట్ గా ఇరాన్ పై ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది. మినాబ్లోని స్కూల్ పై బాంబ్ వర్షం కురిపిస్తుంది. ఆ లేటెస్ట్ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఏకంగా 36 మంది ఇటు ఇరాన్ లోని గర్ల్స్ స్కూల్ పై బాంబుల వర్షాన్ని కురిపించింది ఇజ్రాయెల్. ఆ విజువల్స్ మీరు చూడడం జరుగుతోంది. ఇక్కడి ఏకంగా 36 మంది చిన్నారులు, బాలికలు, ఇక్కడ పాఠశాలలో చదువుతున్న 36 మంది బాలికలు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం ఆ ప్రాంతం అంతా కూడా భీతావహ పరిస్థితి నెలకొంది. నెత్తుటి ఆహాకారాలు, అక్కడ పక్క నెత్తురు, దాంతోపాటు బాధితుల ఆహాకారాలతో పూర్తిగా ప్రాంతం అంతా భీతావహంగా మారిపోయింది. కాపాడండి కాపాడండి అంటూ ఆ తల్లిదండ్రులు అక్కడికి చేరుకొని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మీరు చూడొచ్చు, వాళ్ళందరూ పారిపోతున్నారు అక్కడి నుంచి. ఎప్పుడైతే దాడి జరిగిందో అది చిన్న ఎలిమెంటరీ స్కూల్గా మాట్లాడుకుంటున్న సందర్భం. మీరు చూడొచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉందనేది. ఒక్కసారిగా భీతవాహ పరిస్థితి నెలకొంది. ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. అక్కడికి చేరుకున్నారు. దాడి తర్వాత ఆ తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని తమ పిల్లల్ని వెతుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. శిథిలాల కింద కొంతమంది చిక్కుకొని ఉన్నారు. ఇప్పటికే తొలుత ముందుగా 5 అనుకుంటే ఇప్పుడు ఆ సంఖ్య 36కు చేరుకుంది. ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి తెలుస్తోంది. ఇరాన్లోని గర్ల్స్ స్కూల్ దగ్గర బాంబుల వర్షం పడిన తర్వాత మీరు చూడొచ్చు పూర్తిగా ధ్వంసం అయిపోయింది. స్లాబ్ విరిగిపోయింది. ఆ పక్కన ఉన్న గోడలు కూడా పగిలి పేలాయి. ఒక విధంగా చెప్పాలంటే పేలి కింద పడ్డాయి. ఆ శిథిలాల కింద చిన్నారులు చిక్కుకున్నారు. రెస్క్యూ టీం చేరుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో రెస్క్యూ ఆపరేషన్స్ అందించే పరిస్థితి ప్రస్తుతం ఇరాన్లో లేదు. దాంతోపాటు మీరు చూడొచ్చు, మామ్ మామ్ అంటూ కూడా అక్కడ వాళ్ళు చిన్నారులు అరుస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీఆర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతుంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, వీఆర్ డిస్క్రిప్షన్ ఈస్ హైలీ అడ్వైస్డ్. ఇటు ఆ తల్లి తండ్రులు ఒక్కసారి ఆ విజువల్స్ చూసే ప్రయత్నం చేద్దాం. خونه رو برای چی دن؟ کجا رو زدن؟ بیت یا اول بیا بیرون از خونه، بیا بیرون ماما. خونه رو برای چی دن؟ అక్కడ మీరు చూడొచ్చు, ఒక ఇంటి మీద దాడి జరిగింది. ఎలిమెంటరీ స్కూల్ అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆ ఇంటి మీద దాడి జరిగినప్పుడు మామ్ మామ్ అంటూ వాళ్ళు పరిగెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఓ మై గాడ్ అంటూ వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. దాంతోపాటు ఎవరు బాంబు దాడి చేశారు, ఎందుకు దాడి చేశారంటూ కూడా వాళ్ళు అక్కడ భీతవాహ పరిస్థితుల్లో మాట్లాడుకుంటూ భయభ్రాంతులకు లోనవుతూ అటు ఇటు పరిగెడుతూ వాళ్ళ ప్రాణాలను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇరాన్పై మెరుపు దాడికి తెగబడింది ఈరోజు ఇజ్రాయెల్ అండ్ అమెరికా. అక్కడ వాళ్ళ ప్రాణాలని బలి తీసుకుందని చెప్పుకోవాలి. ఇంకా 36 మంది మరణించారు ఈ ఘటనలో. ఒక్కసారి దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ అందించేందుకు కళ్యాణ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కళ్యాణ్ మరింత డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించే ప్రయత్నం చేస్తారు. కళ్యాణ్, ఏకంగా ఒకరు కాదు ఇద్దరు కాదు 36 మంది ప్రాణాలు కోల్పోయారు ఇరాన్లో జరిగిన ఈ ఘటన నేపథ్యంలో. లీడర్షిప్ హెడ్ క్వార్టర్ని ఇక్కడ టార్గెట్ చేసినట్టుగా అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్న దాన్ని బట్టి అర్థమవుతోంది. ఆ విజువల్ని చూసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుతం దీనికి సంబంధించి పరిస్థితులు ఎలా ఉన్నాయి? రెస్క్యూ ఆపరేషన్స్ ఏమైనా జరుగుతున్నాయో, జరిగే అవకాశం కనిపిస్తోందా? ఎందుకంటే మొత్తం మిలిటరీ అంటే వాళ్ళకి సంబంధించి మిలిటరీగా మాట్లాడుకునే ఐఆర్జీసీ అంతా కంప్లీట్గా ఆపరేషన్స్లోనే బిజీ అయ్యి ఉంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్స్ కంటిన్యూ అవుతున్నాయో, కాపాడే అవకాశం కనిపిస్తోంది అక్కడ వాళ్ళని? రైట్ సచిన్, మనం చూస్తే కనుక
సాధారణంగా ఐఆర్జీసీకి సంబంధించిన అంటే ఈ గార్డ్స్ కి సంబంధించిన బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఇరాన్ చాలా స్ట్రాటజిక్ గా సివిలియన్స్ ఉన్న పరిసర ప్రాంతాల్లోనే ఈ ఆఫీసెస్ ని వాళ్ళు బిల్డ్ చేశారంటూ ఇటు ఇరానియన్స్ లోకల్ ఇరానియన్స్ కూడా చెప్పుకొచ్చారు. ఎందుకంటే ఎప్పుడైనా ఇలాంటి స్ట్రైక్స్ జరిగినప్పుడు సివిలియన్స్ ఉంటారు కాబట్టి కొంత స్ట్రైక్ చేయడానికి అమెరికా కానీ ఇజ్రాయెల్ కానీ ఆలోచిస్తారు అన్న ఉద్దేశంతో ఇలాంటి బిల్డింగ్స్ ని సివిలియన్స్ బిల్డింగ్స్ మధ్యలో కట్టారు అంటూ గతంలో చెప్పుకొచ్చారు. సో మొత్తానికైతే అలాంటి ఒక బిల్డింగ్ ఈ మినాబ్ అనే ప్లేస్ ఏదైతే ఉందో ఈ మినాబ్ అనే సిటీ ఇది సదర్న్ ప్రావిన్స్ ఆఫ్ హర్మోజ్గాన్ అనే ఒక ప్లేస్ ఒక ప్రావిన్స్ కి సంబంధించి అక్కడ ఎలిమెంటరీ గర్ల్స్ స్కూల్ అని చెప్పుకోవచ్చు. ఈ గర్ల్స్ స్కూల్ మీద ప్రస్తుతానికి ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లోనే ఇటు పారామిలిటరీ ఐఆర్జీసీ ఆ రెవల్యూషనరీ గార్డ్స్ కి సంబంధించిన ఒక బేస్ ఉంది. ఆ బేస్ నుంచి ఆపరేట్ చేస్తుంటారు. దాన్ని టార్గెట్ చేస్తూ మొత్తానికి అయితే ఈ స్ట్రైక్స్ జరిగినట్టు తెలుస్తుంది. కానీ మొత్తం మీద ఆ స్కూల్ కి సంబంధించిన ఆ బిల్డింగ్ ధ్వంసం అవ్వడంతో మొత్తానికి అక్కడ పిల్లలు మొదటగా ఎర్లీ స్టేట్మెంట్స్ మనం చూస్తే కనుక క్యాజువాలిటీస్ ఓన్లీ 5 మెంబర్స్ ఉన్నారు అంటూ రిపోర్ట్ చేశారు. దాని తర్వాత క్యాజువాలిటీస్ కాస్త 24కి చేరుకున్నాయి. ఇటు ఫార్స్ ఇరాన్ కి సంబంధించిన ఫార్స్ అనే ఒక న్యూస్ ఏజెన్సీ చాలా క్లియర్ గా 24 మంది ఫ్యాటాలిటీస్ ఉన్నారు అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇటు లోకల్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. ఓవరాల్ గా ఇప్పుడు రీసెంట్ రిపోర్ట్స్ ఇటు IRNA న్యూస్ ఏజెన్సీ మాత్రం మొత్తంగా చనిపోయిన స్కూల్ పిల్లలు 40 మంది ఉన్నారు అంటూ చెప్పుకొస్తున్నారు. సో దురదృష్టమైన వార్త అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా 40 మంది పిల్లలు చనిపోయారు. దీనికి సంబంధించి ఇటు సెక్యూరిటీ ఫోర్సెస్ అలాగే ఇరాన్ కి సంబంధించిన ఆఫీషియల్స్ కూడా ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్ అయితే చేస్తున్నారు. కానీ జరగాల్సిన నష్టం అయితే ఆల్రెడీ జరిగిపోయింది. సచిన్ దాదాపు 40 మంది పిల్లలు చనిపోయారు. సుమారుగా 40 మంది పిల్లలు చనిపోయారు. ఒక్కసారి డెత్ టోల్ ఒకసారి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. The civilian death toll from the joint US-Israeli strikes has surged. అవి పెరిగాయి. ఇరానియన్ స్టేట్ మీడియానే 40 మంది అని చెప్తుంది. సో ఆ 40 కాస్త ఇంకా ఇంక్రీజ్ అయ్యే అవకాశం కూడా ఉన్నట్టుంది సచిన్. సో మొత్తం మీద ప్రస్తుతానికి 40 మంది అక్కడ రెవల్యూషనరీ గార్డ్స్ కి సంబంధించిన ఒక బేస్ కూడా ఆ స్కూల్ కి పరిసర ప్రాంతాల్లోనే కావాలనే స్ట్రాటజిక్ గా ఇలాంటి బిల్డింగ్స్ ని సివిలియన్స్ బిల్డింగ్స్ పక్కనే బిల్డ్ చేశారు అంటూ కొంతమంది ఇరానియన్స్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు. సో మొత్తం మీద ఇరాన్ లో ప్రస్తుతానికి సిచ్యువేషన్ చాలా సీరియస్ గా చాలా హై టెన్షన్ సిచ్యువేషన్ అయితే నెలకొని ఉంది. ఇరాన్ లో గతంలో ఒక 1-2 వారాల క్రితం సచిన్ మనం కూడా మాట్లాడుకున్నాం. ఇటు ఇండియన్స్ ఎవరైతే ఇరాన్ లో ఉన్నారో ఎవరైతే వీసాస్ మీద స్టూడెంట్ వీసా కావచ్చు ఇటు టూరిస్ట్ వీసా బిజినెస్ వీసాస్ మీద దాదాపు 10,000 మంది ఇండియన్స్ అక్కడికి చేరుకున్నారు. ఆ 10,000 మంది ఇండియన్స్ కి ఇటు ఇండియన్ ఎంబసీ అలాగే ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ కూడా MEA మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కూడా ఒక సర్క్యులర్ ని ఒక ప్రెస్ రిలీజ్ ని కూడా ఇటు ఎంబసీ నుంచి కూడా పంపించే ప్రయత్నం చేసింది. ఎవరైతే ఇరాన్ లో ఉన్నారో ఇండియన్స్ వాళ్ళందరూ ఇమీడియట్ గా ఎలాంటి ట్రాన్స్పోర్ట్ దొరికినా అక్కడి నుంచి వెళ్ళిపోండి అని ఒక 10 రోజుల క్రితమే చెప్పారు. అయినా కూడా ఇప్పటికీ కొంతమంది ఇండియాకి సంబంధించిన స్టూడెంట్స్ ఇరాన్ కి సంబంధించిన కొన్ని ప్లేసెస్ లో ఇస్ఫహాన్ అలాగే తెహరాన్ ఇలాంటి ప్లేసెస్ లో కొన్ని యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులకు సంబంధించిన వీడియోస్ ఇంతకుముందు మనం చూసాం. వాళ్ళు ఇప్పుడు హెల్ప్ కావాలి మాకు ఎలాగైనా మమ్మల్ని రక్షించండి అంటూ వాళ్ళు కూడా వాళ్ళ ఆర్తనాదాలు కూడా విన్నాం. మొత్తానికైతే వాళ్ళు కనుక వాళ్ళ డాక్యుమెంట్స్ ఒకవేళ రెడీగా ఉంటే అక్కడున్న ఎంబసీస్ కావచ్చు అవి వాళ్ళని అక్కడి నుంచి ఇరాన్ నుంచి పరిసర దేశాలకి కానీ ప్రాంతాలకి కానీ పంపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి ఇరాన్ లో సిచ్యువేషన్ ఎలా ఉంది ఒక్కసారి అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తారు. ఇరాన్ లో మనం చూస్తే కనుక సెల్ ఫోన్స్ కానీ రేడియో స్టేషన్స్ కానీ ఏమీ పనిచేయట్లేదు. ఎవరి ఫోన్స్ కూడా వర్క్ చేయట్లేదు. ప్రతి గ్యాస్ స్టేషన్ ముందు కూడా ప్రస్తుతానికి కార్స్ నిలబడి ఉన్నాయి. సిటీస్ నుంచి సుదీర ప్రాంతాలకి ఇటు రూరల్ ప్లేసెస్ కి వెళ్ళిపోదామన్న ఉద్దేశంతో సిటీలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రస్తుతానికి కార్లు తీసుకొని దగ్గరలో ఉన్న పెట్రోల్ బంకులకి వెళ్లి ప్రస్తుతానికి అక్కడ వెయిట్ చేస్తున్నారు. కొంత పెట్రోల్ దొరికిన తర్వాత అందరూ సిటీని ఖాళీ చేసి అక్కడి నుంచి ప్రాణాలను బతికించుకోవాలన్న ఉద్దేశంతో పారిపోవాలన్న ఉద్దేశంతో వాళ్ళందరూ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సచిన్, దిస్ ఇస్ ద లేటెస్ట్ అప్డేట్, లేటెస్ట్ సిచ్యువేషన్ ఇన్ ఇరాన్ లో ఉన్న ప్రజలు ప్రాణాల కోసం పరుగులు తీస్తున్నారు బతకాలన్న ఉద్దేశంతో వాళ్ళు పరుగులు తీస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఇటు అడ్మినిస్ట్రేషన్ సైడ్ మనం ఒకసారి చూస్తే కనుక అడ్మినిస్ట్రేషన్ సైడ్ ఇటు ఎలక్ట్రిసిటీ పనిచేయట్లేదు, ఇంటర్నెట్ లేదు, ఫోన్స్ లో నెట్వర్క్ కూడా లేదు. అంటే ఎవరు ఇంకొకరికి ఫోన్ చేసి మాట్లాడుకునే సిచ్యువేషన్ కూడా లేదు. అలాంటి సిచ్యువేషన్ రేడియోని బంద్ చేశారు, ఇంటర్నెట్ సర్వీసెస్, ఫోన్ సర్వీసెస్, మొబైల్ సర్వీసెస్ ని కూడా ప్రస్తుతానికి క్లోజ్ చేసినట్టు తెలుస్తుంది. ఓన్లీ ఇలాన్ మస్క్ కి సంబంధించిన
స్టార్ లింక్ ద్వారా కొంత ఇంటర్నెట్ యాక్సెస్ కొంతమందికి మాత్రమే, ఓన్లీ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్, మేబీ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ కి మాత్రమే ప్రస్తుతానికి ఆ ఇంటర్నెట్ యాక్సెస్ ఉండడం వల్ల ప్రపంచ దేశాలతో వాళ్ళు కమ్యూనికేట్ చేసే పరిస్థితి ఉంది. మిగతా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రస్తుతానికి ఇంటర్నెట్ యాక్సెస్ లేని సిచ్యువేషన్ అవుతుంది. సో దాడులు కూడా ఇనిషియల్ గా మనం చూస్తే ఓన్లీ తెహరాన్, ఇస్ఫహాన్ ఇలాంటి ప్లేసెస్ లో మాత్రమే ఇజ్రాయలీ ఫోర్సెస్ కానీ అమెరికన్ ఫోర్సెస్ కానీ టార్గెట్ చేశాయి. కానీ తర్వాత మనం చూస్తే కనుక ఇటు ఇరాన్ ఉన్న డిఫరెంట్ ప్లేసెస్ అన్ని కూడా డిఫరెంట్ సిటీస్. కానీ నా రిక్వెస్ట్ ఒక్కసారి మీ లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. అనదర్ బిగ్ డెవలప్మెంట్ న్యూస్ వస్తుంది, దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూద్దాం, ఆ తర్వాత ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. హియర్ ఇట్ ఇస్ అనదర్ లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ అబౌట్ ఇరాన్ ఇజ్రాయెల్ కాన్ఫ్లిక్ట్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ది బిగ్ బ్రేకింగ్ న్యూస్ అబౌట్ పాకిస్తాన్ రియాక్ట్ అయ్యింది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి దిగింది. పాకిస్తాన్ యుద్ధంలోకి నేను కూడా ఎంట్రీ ఇస్తానంటూ వచ్చింది పాకిస్తాన్. ఇరాన్ కు మద్దతుగా నిలిచింది పాకిస్తాన్. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ విదేశాంగ మంత్రితో ఫోన్ లో సంభాషించారు పాకిస్తాన్ మంత్రి. దానికి సంబంధించిన ట్వీట్ మీరు చూడడం జరుగుతోంది. ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ పాకిస్తాన్ ట్వీట్ చేసింది. DPM or finance minister Senator Mohammad Ishaq Dar received a call from finance minister of Iran Syed Abbas Araghchi. They reviewed the evolving situation in Iran and wider region. Deputy Minister or Finance Minister, Foreign Minister strongly condemned the unwarranted attacks against Iran and called for an immediate halt to escalation through urgent resumption of diplomacy to achieve a peaceful negotiated resolution to the crisis అంటూ చెప్పుకొచ్చారు. కాస్త సారాంశంగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు ఫినాన్స్ మినిస్టర్ కాదు, ఫారెన్ మినిస్టర్ పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మొహమ్మద్ ఇషాక్ దార్ ఆయన మాట్లాడడం జరిగింది. ఇరాన్ ఫారెన్ మినిస్టర్ సయ్యద్ అబ్బాస్ అరాక్చి అని చెప్పి అబ్బాస్ అరాక్చి కూడా ఇటు దాడుల్లో మరణించారంటూ కూడా మాట్లాడుకున్న సందర్భం, దాడుల్లో మరణించారంటూ మాట్లాడుకున్న సందర్భం. బట్ ఆయన మరణించలేదు, సేఫ్గానే ఉన్నారని చెప్పినట్టు అనుకోవాలి. ఈ ట్వీట్ తర్వాత ఏమంటోంది ఇంకా పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీ, ఇటు ఇరాన్ మీద జరిగిన దాడులు మేము చాలా తీవ్రంగా ఖండించడం జరుగుతోంది. అండ్ వెంటనే ఆ దాడులని ఆపేసేయండి, ఇమీడియట్ హాల్ట్ టు ఎస్కలేషన్, వెంటనే మీరు మాట్లాడుకోండి, ఇటు డిప్లొమసీ ద్వారా చర్చించుకోండి, శాంతియుతంగా చర్చించుకోండి, నెగోషియేషన్ గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ క్రైసిస్ రెజల్యూషన్కి సంబంధించి మాట్లాడుకుంటే దీనిని ఒక్కసారి నేను మీకు ఆన్ బిగ్ స్క్రీన్ చూపించే ప్రయత్నం చేస్తాను. ఒక్కసారి ఇటు పాకిస్తాన్ ఫారెన్ మినిస్ట్రీ ఏమంటుందో చూపించే ప్రయత్నం చేద్దాం. ఏమంటుంది ఇటు మొహమ్మద్ ఇషాక్ దార్ ఇటు మాట్లాడడం జరిగింది. ఫారెన్ మినిస్టర్ ఇరాన్ సయ్యద్ అబ్బాస్ అరాక్చి అంటూ కూడా చెప్పుకొచ్చారు. అబ్బాస్ అరాక్చితో మాట్లాడారు ఇషాక్ దార్. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్ని వాళ్ళు రివ్యూ చేయడం జరుగుతోంది. ఇరాన్తో పాటు ఆ ప్రాంతంలో ఉన్న పరిస్థితులు అంటే ఇటు ఖతార్ కావచ్చు, దుబాయ్ కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల ఉన్న బహ్రెయిన్ కావచ్చు, ఈ ప్రాంతాలకు సంబంధించి చెప్పుకొచ్చినట్టుగా ఇటు పాకిస్తాన్ తీవ్రంగా ఖండించడం జరుగుతుంది. స్ట్రాంగ్లీ ఖండించడం జరుగుతుందని చెప్పి ఇటు ఫారెన్ మినిస్టర్ చెప్పుకొస్తున్న సందర్భం. ది అన్వారంటెడ్ అటాక్స్ అగేన్స్ట్ ఇరాన్ and called for an immediate halt to escalation through urgent resumption of diplomacy to achieve a peaceful negotiated resolution to the crisis. ఈ క్రైసిస్ని వెంటనే ఆపేయాలి, ఎలా ద్వైపాక్షికంగా చర్చించుకొని శాంతియుతంగా, అలాగే ఇద్దరు కూడా నెగోషియేషన్స్ ద్వారా వెంటనే దీన్ని ఈ ఎస్కలేషన్ని వెంటనే ఆపేయండి, ఇమ్మీడియట్గా ఆపేయండి అని చెప్పి నువ్వు చెప్తే వినేస్తాడా? ఖండిస్తున్నాడంట. దాడి చేస్తుంది ఎవరు? వీళ్ళు జోడు పెట్టుకుని అడుక్కుంటూ ఉంటారు కదా అమెరికా. అడగచ్చు కదా, అరే ట్రంపు నువ్వు పెద్ద కంపు, నువ్వు ఆపు నోరు అని చెప్తే బాగుంటుంది కదా, ఎందుకు డబ్బా కబుర్లు డచ్చా కబుర్లు? రైట్, దీనికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఒకసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు లైవ్లో నాతో పాటు కంటిన్యూ అవుతున్నారు. కళ్యాణ్, ఎలా చూడాలి? పాకిస్తాన్ ఇక్కడేమో వీళ్ళకి మద్దతు పలుకుతోంది, కానీ వెళ్ళి జోడ పెట్టుకుని అడుక్కుంటుంది అమెరికాని. సో ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ ఎలా చూడాలి? అబ్బాస్ అరాక్చితో మాట్లాడని చెప్పి పాకిస్తాన్ ట్వీట్ చేస్తుంది, అంటే గోడ మీద పిల్లివాటం ఏది? పాకిస్తాన్ సిచ్యువేషన్ మనం ఒకసారి అనలైజ్ చేసుకుంటే మనకు తెలిసిందే. నిన్న మొన్న మనం చూసాం, ఇటు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్స్ తో ఆల్రెడీ ఒక వార్ లో మునిగిపోయి ఉంది. ఆల్రెడీ ఆ తాలిబాన్ వార్ లోంచే బయటికి రాలేని సిచ్యువేషన్ ప్రస్తుతానికి పాకిస్తాన్. గతంలో ఆపరేషన్ సింధూర్ అప్పుడు కూడా మనం మాట్లాడుకుంటే ఒకసారి చూస్తే కనుక 5 రోజులకి కావాల్సిన సామాగ్రి, అంటే 5 రోజులకు కావాల్సిన మందుగుండు సామాగ్రి, అంటే బుల్లెట్స్ కానీ షెల్స్ కానీ అవి కూడా లేని సిచ్యువేషన్ పాకిస్తాన్. అది ప్రస్తుతానికి
యాక్టివ్ గా అయితే ఇటు ఇరాన్ అలాగే ఇజ్రాయెల్ అమెరికాకి సంబంధించిన వార్ లో అయితే యాక్టివ్ గా అయితే అది ఇన్వాల్వ్ అవ్వలేదు. ఓన్లీ డైలాగ్ బేస్డ్, అంటే ఓన్లీ చర్చలకి మాత్రమే అది మీడియేషన్ చేసే సిచ్యువేషన్ ఉండగలుగుతుంది. కానీ ప్రస్తుతానికి పాకిస్తాన్ మీడియేషన్ ఎవరికి అవసరం లేదు. పాకిస్తాన్ గురించి ఎవరు ఇటు ఇజ్రాయెల్ కానీ అమెరికా కానీ ఇటు ఇరాన్ కానీ ఏ రోజు కూడా పాకిస్తాన్ పేరు కూడా తీయలేదు. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఇటు చైనా ఇంట్రెస్టింగ్ గా చైనాకి సంబంధించిన మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ ఒక స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసింది. ఆ స్టేట్మెంట్ కూడా ఒకసారి చదివి వినిపించే ప్రయత్నం చేస్తారు మీకు చూస్తే కనుక. ఇటు మినిస్ట్రీ ఆఫ్ ఫారెన్ అఫైర్స్ హ్యాస్ ఎక్స్ప్రెస్డ్ డీప్ కన్సర్న్ ఓవర్ ద cascading escalations across the Middle East and Central Asia. They have started their willingness to play a constructive role in cooling the situation. సో చర్చలకి సిద్ధంగా ఉంటే ఖచ్చితంగా మేము దానికి సపోర్ట్ చేస్తున్నాము. ఇలాంటి సిచ్యువేషన్ ఎస్కలేట్ అవ్వాలి అంటూ ఇటు చైనా కోరుకుంటుంది. చైనా కూడా ఓన్లీ వర్బల్ గా మాత్రమే ఎస్కలేషన్ ని ఆపాలి, ఎస్కలేట్ చేయండి, వార్ కి వెళ్ళకండి అంటూ చైనా కూడా ఓన్లీ వర్బల్ గానే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది సచిన్. సో మొత్తానికైతే చైనా కూడా యాక్టివ్ గా ఇటు డిఫెన్స్ ని అంటే మిలిటరీని పంపించి ఇటు ఇరాన్ ని సపోర్ట్ చేయడం కానీ అలాంటి ఇనిషియేటివ్ అయితే ఏం తీసుకోవట్లేదు. సో ఇంకో పక్కన ఇరాన్ కి అలాగే చైనాకి ఉన్న రిలేషన్స్ గురించి కూడా మరొకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఒకసారి మనం చూస్తే కనుక బీజింగ్ చాలా క్లియర్ గా ఈ వార్ సిచ్యువేషన్ అయితే అపోజ్ చేస్తుంది. వద్దు, ఇలాంటి వార్ సిచ్యువేషన్ కి ఎవరు వెళ్ళకూడదు, ఇలాంటి వార్ జరగకూడదు అని అపోజ్ చేస్తుంది ఓన్లీ వర్బల్ గా. కానీ చైనా ఇటు అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్స్ ఇలాంటివి అయితే ఉన్నాయో అవి రీసెంట్ టైమ్స్ లో ఫాలోయింగ్ ప్రీవియస్ క్లాషెస్ విత్ ఇజ్రాయెల్ కి ఇటు ఇరాన్ కి సప్లై చేయడం వల్ల మాత్రం చైనా వెనకాడుతుంది. చైనా దగ్గర అడ్వాన్స్డ్ మిసైల్ సిస్టమ్స్ ఉన్నా కానీ వాటిని మాత్రం ఇటు చైనాకి ఇటు ఇరాన్ కి ఇవ్వట్లేదు చైనా. సో మొత్తం మీద ఓన్లీ వర్బల్ గానే ముందుకు వస్తా అంటూ ఇటు చైనా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. పాకిస్తాన్ కూడా అదే సిచ్యువేషన్ ఉంది. రష్యా కూడా మనం మాట్లాడుకున్నాం, క్రెమ్లిన్ నుంచి కూడా ఇప్పటిదాకా ఒక స్టేట్మెంట్ కూడా లేదు. ఒకసారి చూస్తే రష్యన్ డిప్లొమాట్స్ అలాగే యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన అంబాసిడర్ వీళ్ళు చాలా అగ్రెసివ్ గా ఇజ్రాయెల్ అలాగే అమెరికాకి సంబంధించిన స్ట్రైక్స్ ఒక న్యూక్లియర్ థ్రెట్ గా పరిగణిస్తున్నాము. ఈ రెజిమ్ ని చేంజ్ చేయడానికి మీరు తీసుకుంటున్న ఇనిషియేటివ్ వల్ల ఒక న్యూక్లియర్ వార్ సిచ్యువేషన్ అయితే నెలకొని ఉంది అంటూ ఇటు రష్యన్ డిప్లొమాట్స్ అలాగే యునైటెడ్ నేషన్స్ కి సంబంధించిన అంబాసిడర్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అంటే మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీయబోతుంది అలాంటి సిచ్యువేషన్స్ ని మీరు ప్రొవోక్ చేస్తున్నారు అంటూ ఇటు ఇజ్రాయెల్ అమెరికా ఎట్ ద సేమ్ టైం వీళ్ళని ఉద్దేశించి ఇటు రష్యన్ డిప్లొమాట్స్ మాట్లాడుకుంటూ వస్తున్నారు. అలాగే ఒక్కసారి మీడియేషన్ కి సంబంధించి కూడా ఇటు రష్యా ఆఫర్స్ ఇస్తుంది. చర్చించుకొని రిజాల్వ్ చేసుకోండి, మాట్లాడి రిజాల్వ్ చేసుకోండి, దానికి మేము కూడా సపోర్ట్ చేస్తామంటూ ఇటు రష్యా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. దానికి సంబంధించిన ఒక స్టేట్మెంట్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాం. ఒకసారి రష్యన్ ఫారెన్ మినిస్ట్రీ హ్యాస్ అర్జ్డ్ ఆల్ వేరింగ్ పార్టీస్ టు halt cross border attacks immediately and has offered to formally mediate the conflicts to prevent a total collapse of regional security. So regional security ఆ రీజన్ మిడిల్ ఈస్టర్న్ రీజన్ లో సెక్యూరిటీ అనేది కొలాప్స్ అవ్వడం వల్ల హ్యుమానిటేరియన్ క్రైసిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా చర్చలకి వస్తే గనక మేము ఖచ్చితంగా మీడియేషన్ చేయడానికి రెడీగా ఉన్నాం. ఇటు అమెరికా ఇజ్రాయెల్ తో మాట్లాడడానికి, ఇరాన్ తో మాట్లాడడానికి, ఈ దేశాల మధ్య ఒక మీడియేటర్ గా ఉండడానికి నేను రెడీగా ఉన్నానంటూ ఇటు రష్యా కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. సో అందరు వర్బల్ గానే ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ యాక్టివ్ గా ఇటు ఇరాన్ ను సపోర్ట్ చేయడానికి మాత్రం ఒక మిలిటెంట్ గ్రూప్స్ ఏవైతే ఇటు హెజ్బుల్లాకి సంబంధించిన గ్రూప్స్ ఏవైతే యమన్ లో ఉన్నాయో అవి కావచ్చు, ఇరాక్ లో ఉన్న హెజ్బుల్లాకి సంబంధించిన మిలిటెంట్ గ్రూప్స్ కావచ్చు, ఇవి మాత్రమే యాక్టివ్ గా ఇరాన్ కి ఓపెన్ గా డిక్లరేషన్ ఇచ్చాయి. ఇటు యమన్ లో ఉన్న హౌతీస్ చాలా క్లియర్ గా రెడ్ సీ ద్వారా ఆయిల్ ట్యాంకర్స్ అలాగే ఆయిల్ షిప్స్ ఏవైతే ఆ రూట్ గుండా వెళ్తున్నాయో, రెడ్ సీ ద్వారా వెళ్ళే అవన్నీ వాటన్నిటి మేము టార్గెట్ చేస్తామంటూ వాళ్ళు ఓపెన్ గా స్టేట్మెంట్ ఇచ్చారు అండ్ అటాక్స్ కూడా స్టార్ట్ చేశారు. సో మొత్తానికైతే ఓన్లీ ఇరాన్ గతంలో ఎప్పుడైతే సపోర్ట్ చేసి కొంత ఈ హౌతీస్ కానీ హెజ్బుల్లా కానీ ఇలాంటి మిలిషియాకి ఫైనాన్షియల్ గా ఇటు మిలిటరీ అడ్వాన్స్మెంట్ అంటే గన్స్ కానీ వెపన్స్ కానీ డ్రోన్స్ కానీ ఇలాంటి సపోర్ట్ గతంలో చేసింది కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఇరాన్ కి సపోర్ట్ చేస్తున్నారు బహిర్గతంగా వచ్చి, అందులో మిలిటరీ ఫోర్స్ ని యూజ్ చేసి సపోర్ట్ చేస్తున్నారు. కానీ మిగతా దేశాలు మాత్రం బ్యాక్ ఆఫ్ అవుతున్నాయి. రష్యా బ్యాక్ ఆఫ్ అయింది, ఓన్లీ వర్బల్ గానే చెప్పే ప్రయత్నం చేస్తుంది. ఇటు చైనా కూడా అదే సిచ్యువేషన్ ఉంది, ఓన్లీ వర్బల్ గానే చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ సిచ్యువేషన్ మనం ఒకసారి చూస్తే కనుక సచిన్, మిడిల్ ఈస్టర్న్ కంట్రీస్ అట్టుడిగిపోతున్నాయి, మంటల్లో మునిగిపోతున్నాయి. అలాంటి సిచ్యువేషన్ ఉంది. ఏ క్షణాన మిసైల్స్ ఎక్కడి నుంచైనా రావచ్చు అంటూ
ఇటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కావచ్చు, ఖతర్ కావచ్చు, జార్డన్ కావచ్చు, ఈ దేశాల్లో ఉన్న సివిలియన్స్ ఉరుకులు పరుగులు తీస్తున్నారు ప్రస్తుతాన్ని ప్రాణాలు కాపాడుకోవడానికి. ఇటు ఇరాన్ లో ఉన్న ప్రజలు కూడా సెల్ ఫోన్స్ పనిచేయట్లేదు, నెట్వర్క్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, ఇంటర్నెట్ లేదు, పెట్రోల్ బంక్స్ లో ముందు పడిగాపులు కాస్తున్నారు సిటీస్ లో. కొంత పెట్రోల్ దొరికితే సిటీని వదిలి పారిపోదామా అని. ఎందుకంటే ట్రంప్ కూడా ఒక మాట చెప్పాడు, మీరు రెడీగా ఉండండి, అన్ని చోట్ల కూడా బాంబులు పడతాయి, ఎక్కడైనా బాంబులు పడతాయి అంటూ ట్రంప్ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేశాడు. సో అదే సిచ్యువేషన్. ఓన్లీ ఇనిషియల్ గా తెహరాన్, ఇస్ఫహాన్ ఇవి రెండు మాత్రమే టార్గెట్ చేశారు, కానీ దాని తర్వాత ఆ దాడులు మాత్రం ఎక్స్టెండ్ చేసుకుంటూనే వెళ్ళారు. మిగతా సిటీస్ కి స్ప్రెడ్ అయింది. ఇటు స్కూల్స్ లో పిల్లలు చనిపోయారు, 40 మంది పిల్లలు చనిపోయారు. అది పెద్ద ఇష్యూ, పెద్ద న్యూస్ గా కనిపిస్తుంది. కానీ ఇంకా క్షతగాత్రులు ఎంతో మంది చనిపోయిన సివిలియన్స్ కూడా ఖచ్చితంగా ఇరాన్ లో ఉంటారు. అలాగే మిగతా దేశాల్లో కూడా సివిలియన్స్ ఉండే ఉంటారు. కళ్యాణ్ ఒక్కసారి మీ లైన్ లో ఉండండి. అనదర్ బ్రేకింగ్ న్యూస్ వచ్చింది, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ మీ దగ్గరకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ కమింగ్ హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంది. పతాక స్థాయికి చేరుకున్న సందర్భంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? అనదర్ బ్రేకింగ్ న్యూస్ మీరు చూడబోతున్నారు RTV స్క్రీన్ మీద. ఎన్నో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రస్తుతం ఆ స్కూల్ మీద, మినాబ్ గర్ల్స్ స్కూల్ మీద దాడులు, మృతుల సంఖ్య 50కి చేరుకుంది. 50 మంది చిన్నారులు మరణించిన పరిస్థితి. ఇజ్రాయెల్ దాడిలో 50 మందికి పైగా చిన్నారులు మరణించారు. ఇరాన్పై వైమానిక దాడులతో విరుచుకుపడింది ఇజ్రాయెల్. మినాబ్లోని గల్ఫ్ ఎలిమెంటరీ స్కూల్పై బాంబుల వర్షాన్ని కురిపించిన పరిస్థితి ఉంది. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో పశ్చిమాసియాలో ఎయిర్ స్పేస్ ను మూసివేసిన సందర్భం. ఇజ్రాయెల్ దాడిలో 50 మందికి పైగా స్కూల్ చిల్డ్రన్, 50 మంది చిన్న పిల్లలు, 50 మంది బాలికలు మరణించారు. ఆ దాడిలో మృతుల సంఖ్య ఇంకా అంతకంతకు పెరుగుతుంది. ఆ స్కూల్ చూస్తే కనుక కనీసం ఒక 200 మంది, 150 నుంచి 200 మంది చిన్నారులు ఉంటారుండల్లో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ జరిగేందుకు ఆస్కారం అంతగా కనిపించట్లేదు. రెస్క్యూ ఆపరేషన్స్ జరగచ్చు, కానీ ఆ స్థాయిలో అంత మేరకు రెస్క్యూ ఆపరేషన్స్ జరుగుతాయని చెప్పి ఊహించడానికి కూడా సాధ్యం కాని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు ఆ స్థాయిలోనే దాడులు చేయడం జరుగుతోంది. ఇప్పటికే న్యూక్లియర్ సైట్స్ని కావచ్చు, వాళ్ళ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కావచ్చు డ్యామేజ్ చేసే ప్రయత్నంలో భాగంగా భీకరమైన దాడులకు ఉపక్రమించింది ఇజ్రాయెల్. ఇప్పటికీ ఇస్ఫహాన్తో పాటు నతాంజ్ ఈ ప్రాంతాల మీద కూడా వాళ్ళ ప్రతాపాన్ని చూపించే ప్రయత్నం చేస్తోంది ఇజ్రాయెల్. ఈ క్రమంలోని ఇరాన్ని టార్గెట్ చేసుకుంటూ వాళ్ళ మిలిటరీ బేసెస్ని, దాంతోపాటు ఇటు ఇంకా క్లియర్గా మాట్లాడుకోవాలంటే ఎక్కడైతే ఈ కీలక నాయకులు ఉంటారో, అంటే ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతుల్లా అలీ ఖమేనీ, దాంతోపాటు వాళ్ళ ప్రెసిడెంట్ పెజెష్కియాన్, అలాగే వాళ్ళ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చి, ఇలా వీళ్ళందరూ ఎక్కడెక్కడ ఉంటారో వాళ్ళ లొకేషన్స్ని ట్రేస్ చేయడం, వాళ్ళని పట్టుకోవడం, ఆ లొకేషన్స్ మీద టార్గెట్ చేయడం. ఈ క్రమంలోనే టెహ్రాన్ అలర్ట్ అయింది. టెహ్రాన్ ఒకటే చెబుతోంది, ప్రస్తుతం టెహ్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి ప్రజలంతా. ఎందుకంటే టెహ్రాన్ని టార్గెట్ చేస్తుంది అమెరికా అలాగే ఇజ్రాయెల్ కలిసి. మీ ప్రాణాలు మీరు కాపాడుకోవాలంటే టెహ్రాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం చెప్పి. ఈ క్రమంలోనే అక్కడ జరిగిన దాడిలో మరణాల సంఖ్య 50కి చేరుకుంది. 50 మంది బాలికలు మృత్యువాత పడినారు. ఆ అరణ్య రోదనగా మాట్లాడుకున్న సందర్భం. ఎందుకంటే వాళ్ళ ఏడుపులు ప్రపంచానికి వినిపించే పరిస్థితి ఉందా ఈరోజు? ఇప్పుడు ఉందా? ఆ దృశ్యాలు మీరు చూస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ జరిగే పరిస్థితి లేదు. వాళ్ళ బాధను చెప్పుకుందామన్నా అక్కడ సాధ్యం కాని పరిస్థితి. ఎందుకంటే అక్కడ కాపాడేందుకు మీరు చూస్తే సాధారణ ప్రజలు తప్ప రెస్క్యూ టీం ఏమైనా చేరుకుందా? ఎందుకంటే ఫుల్ ఎంగేజ్గా ఉన్నారు. ప్రస్తుతం మిలిటరీ యాక్షన్కి సంబంధించి మాత్రమే మాట్లాడుకుంటున్న పరిస్థితి. వాళ్ళని కాపాడుకుంటడానికి మాత్రమే. అక్కడ ప్రజల్ని కాపాడే పరిస్థితిలో అధికారులు అక్కడికి చేరుకునే పరిస్థితులు ఉండటం లేదు. ఎందుకంటే ఎవరైనా అక్కడికి చేరుకునే సిచ్యువేషన్స్ ఉంటే ఆ మిలిటరీ యాక్టివిటీని టార్గెట్ చేసి లేపేస్తున్నారు. సో అక్కడ వైద్య సదుపాయాల గురించి మాట్లాడుకోవడంలో బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. నా కొలీగ్ కళ్యాణ్ మరి కాసేపట్లో అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ కాబోతున్నారు. ప్రస్తుతం 50 మంది చిన్నారులు మరణించిన క్రమంలో ఇక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది? రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగే అవకాశం కనిపిస్తోందా? అసలు వైద్య సదుపాయం అందే అవకాశం ఏమైనా ఉందా? వైద్య సదుపాయం కనీసం అందుతుందా? అందే అవకాశం ఉందా? డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కళ్యాణ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం ఆ డీటెయిల్స్ని ట్రాక్ చేస్తున్నారు మా ప్రతినిధి కళ్యాణ్. ఇక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అయితే మాత్రం జరుగుతున్నట్టుగా ఎక్కడ కనిపించడం లేదు. సో మిలిటరీ కంప్లీట్గా ఎంగేజ్గా ఉందనుకోవాలా? అలాగే వైద్యానికి సంబంధించి మాట్లాడుకున్నా ఎక్కడ అటువంటి ఎయిడ్ అంటూ ఉంటాం కదా, మెడికల్ ఎయిడ్, అది కూడా ఎక్కడ కనిపించడం లేదు.
రైట్ డెఫినెట్లీ సచిన్, మనం చూస్తే కనుక ఈ హయేబ్ ఎలిమెంటరీ స్కూల్ ఫర్ గర్ల్స్, ఆ స్కూల్ పేరు కూడా షజారే తయ్యబ్ ఎలిమెంటరీ స్కూల్. ఆ స్కూల్ కి సంబంధించి మనం ఇంతకుముందే మాట్లాడుకున్నాం. ఇటు ఆ స్కూల్ కి పరిసర ప్రాంతాల్లోనే ఇటు ఐఆర్జీసీకి సంబంధించిన ఒక బేస్ ఉంది కాబట్టి దాన్ని మేము టార్గెట్ చేశామంటూ ఇజ్రాయెల్ అయితే చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. కానీ మొత్తానికైతే ఇటు శతఘాత్రులు చనిపోయిన వాళ్ళు ఇప్పుడు దాదాపు 50కి చేరారు. అందులో గాయపడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అంటే దాని కాకుండా ఒక ఆల్మోస్ట్ ఇంకొక 50 మంది పిల్లలు గాయపడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ సిచ్యువేషన్ కూడా చాలా క్రిటికల్ గా ఉన్నట్టు తెలుస్తుంది. ఇటు ఇరానియన్ న్యూస్ ఏజెన్సీ ఒకటి, IRNA అనే ఒక న్యూస్ ఏజెన్సీ ఉంది. ఆ న్యూస్ ఏజెన్సీ వల్ల మాత్రమే ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. క్యాజువాలిటీస్ గురించి, కన్ఫర్మ్డ్ క్యాజువాలిటీస్ గురించి వాళ్ళు మాత్రమే మనకి ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. విజువల్స్ లో మనం చూస్తే కనుక కరెక్ట్ మీరు అన్నట్టు అక్కడ రెస్క్యూ ఆపరేషన్స్ అంటూ ఏమీ యాక్టివ్ గా లేవు. ఎందుకంటే ఇటు గవర్నమెంట్ కి సంబంధించిన ఆఫీషియల్స్, గవర్నమెంట్ కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇటు పార్లమెంట్ కానీ, మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, ఇలాంటి బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, అఫీషియల్స్ వీళ్ళ వెనక ప్రస్తుతానికి నేషనల్ గార్డు, మిగతా ఆఫీషియల్స్ కానీ లేకపోతే రెస్క్యూ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా పరుగులు తీస్తున్నాయి. మిగతా సిటీస్ లో కూడా ఇదే సిచ్యువేషన్ ఉండడం వల్ల కొన్ని సిటీస్ లో ట్రాన్స్పోర్ట్ కి ఇబ్బంది కూడా కలుగుతుంది. ఎందుకంటే కొన్ని మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే రోడ్స్, సిటీస్ బిల్డింగ్స్ కూడా కూలిపోవడం వల్ల, కొన్ని రోడ్స్ కూడా అంటే క్లియర్ లేకపోవడం వల్ల ఆ రెస్క్యూ ఆపరేషన్స్ కూడా జరగలేని సిచ్యువేషన్ అయితే ప్రస్తుతానికి నెలకొంది. మొత్తం మీద ఈ స్కూల్ కి సంబంధించి మనం చూస్తే కనుక దాదాపు 45 నుంచి 50 మందికి ఇప్పుడు ప్రస్తుతానికి మృతుల సంఖ్య, ఆ చిన్నారుల సంఖ్య చేరుకుంది. అలాగే ఇంకొక 50 మంది పిల్లలు గాయపడిన వాళ్ళు కూడా అక్కడ ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సచిన్, మీరు అన్నట్టుగా కళ్యాణ్, సిచ్యువేషన్ చూసుకుంటే డిటోరేట్ అవుతోంది ఇరాన్ కి సంబంధించి. సో ఇటువంటి క్రమంలో మెడికల్ ఎయిడ్ అనేది, ఎందుకంటే వాళ్ళు కీలకమైన మిలిటరీ బేసెస్ని టార్గెట్ చేస్తున్నారు, న్యూక్లియర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డ్యామేజ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ప్లానింగ్లో కూడా వీళ్ళు మిలిటరీ లేకపోతే వీళ్ళ సిస్టమ్ అంతా కూడా ఎక్కడైతే పబ్లిక్ గ్యాదరింగ్ ఉంటుందో, మరి ముఖ్యంగా చెప్పంటే ప్రజలంతా ఎక్కడ ఉంటారో అక్కడే వీళ్ళ ఆ మిలిటరీ బేసెస్ కూడా ఏర్పాటు చేస్తున్నారన్న మాట వినిపిస్తోంది. సో ఇప్పుడు టెహరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని చెప్పి ఇరానే చెబుతోంది. సో ఇక్కడ బహుశా ఈరోజు టెహరాన్ పూర్తిగా ధ్వంసం కాబోతోందా, లేకపోతే అక్కడున్న వీళ్ళ గవర్నమెంట్ ఆఫీసెస్ కావచ్చు, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్స్ కావచ్చు ఈ టార్గెట్లోకి వెళ్ళబోతున్నాయి మిలిటరీ బేసెస్కి అనుకుంటున్న క్రమంలో? డెఫినెట్లీ సచిన్, ఆల్రెడీ ఇటు అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇంటెలిజెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అలాగే అటమిక్ ఎనర్జీకి సంబంధించిన బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇవన్నీ కూడా ఆల్రెడీ వాటన్నిటి టార్గెట్స్ మిసైల్స్ తో కూల్ చేశారు. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొత్తంగా కూల్ చేసిన తర్వాత ఇటు తెహరాన్ నుంచి మీరు అన్నట్టుగానే ఇటు లేటెస్ట్ అప్డేట్స్ వస్తున్న అప్డేట్స్ ప్రకారం కూడా మనం చూస్తే కనుక అక్కడ ఉన్న సివిలియన్స్ అందరూ కూడా సిటీని వదిలేసి అక్కడి నుంచి పారిపోవాలన్న ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే రెస్క్యూ ఆపరేషన్స్ కూడా సరిగ్గా జరగని సిచ్యువేషన్. అలాగే ఇటు ఇజ్రాయెల్, అమెరికా ఈ అటాక్స్ ని ప్లాన్ చేసినప్పుడు ఇటు ఇజ్రాయెల్ కి సంబంధించిన ప్రజలు కానీ, అక్కడ ఉన్న స్టాఫ్ కానీ వాళ్ళు ముందుగానే ప్రిపేర్ అయి ఉన్నారు. ముందుగానే ఇటు వార్ కి వెళ్తున్నాము, ఎట్టి పరిస్థితుల్లో మెడికల్ ఎమర్జెన్సీస్ అయినా రావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డ్యామేజ్ అయినా అయ్యే అవకాశం ఉంటుంది అన్న ఉద్దేశంతో సివిలియన్స్ కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అఫీషియల్స్ కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, అక్కడ ఉన్న హాస్పిటల్స్ కి ముందే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో దాని వల్ల ఇటు ఇజ్రాయెల్ ముందే ప్రిపేర్డ్ గా ఉంది కాబట్టి అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతుంది. కానీ ఇరాన్ ఈ సిచ్యువేషన్ కి ఆర్థికంగా కూడా దెబ్బతిని ఉండడం వల్ల ఈ సిచ్యువేషన్ ని ఎదుర్కొనే సిచ్యువేషన్ లో లేదు. గతంలో మనం చూసాం ఇటు ప్రొటెస్ట్లు జరగడం వల్ల కూడా ఆర్థికంగా నష్టపోయింది, ఇటు మ్యాన్ ఫోర్స్, ఇటు మ్యాన్ పవర్ కూడా నష్టపోవడం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డ్యామేజ్ అవ్వడం, ఇవన్నీ కూడా ఇరాన్ కి ఒక రకంగా తలనొప్పిగా మారాయి. రెస్క్యూ ఆపరేషన్స్ గురించి ఒక్కసారి మనం చూస్తే కనుక ప్రస్తుతానికి రెస్క్యూ ఆపరేషన్స్ అక్కడ ఆ బిల్డింగ్ కూలిపోయి ఆ శకలాలన్నీ కూడా ఇటు దారి అడ్డుగా ఉండడం వల్ల మొత్తానికైతే ఎమర్జెన్సీ రెస్పాండర్స్ కొంతమంది అక్కడ చేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ శిథిలాలని కొంచెం వాటిని రిమూవ్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అఫీషియల్ స్టేట్మెంట్స్ ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తారు. లోకల్ అథారిటీస్ ఇంక్లూడింగ్ ద డిప్యూటీ గవర్నర్ ఆఫ్ హార్మోజ్గాన్ ప్రావిన్స్ కన్ఫర్మ్డ్ ద ఆన్గోయింగ్ రెస్క్యూ ఎఫర్ట్స్ టు ద తాస్నిమ్ న్యూస్ ఏజెన్సీ స్టేటింగ్ that the school was a direct target of the attack. The presence of a nearby Revolutionary Guard base in Minab adds a layer of complexity to the immediate security and recovery environment. So మొత్తం మీద అది డైరెక్ట్ టార్గెట్ గానే ఇటు ఇజ్రాయెల్ కానీ అట్ ద సేమ్ టైం ఇటు అమెరికన్ ఫోర్సెస్ ఒక డైరెక్ట్ టార్గెట్ గానే ప్లాన్ చేసే అంటూ ఇటు
హార్మోజ్ గాన్ అనే ప్రావిన్స్ కి సంబంధించిన డిప్యూటీ గవర్నర్, అంటే ఒక గవర్నమెంట్ అఫీషియల్ అనుకోవచ్చు, ఇరాన్ కి సంబంధించిన గవర్నమెంట్ అఫీషియల్ అయితే ఇది డైరెక్ట్ టార్గెట్ కావాలనే ఇక ఇజ్రాయెల్ అమెరికా రెండు కావాలనే డైరెక్ట్ గా టార్గెట్ చేసాయి అంటూ చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. రెస్క్యూ ఆపరేషన్స్ కూడా, ఆ ఎఫర్ట్స్ కూడా ప్రస్తుతానికి జరుగుతున్నాయి. ఆ రెవల్యూషనరీ గార్డ్ బేస్ ఏదైతే మినాబ్ లో ఒక రెవల్యూషనరీ గార్డ్ బేస్ ఉందో, ఆ స్థావరం ఏదైతే ఉందో, ఆ రెవల్యూషనరీ గార్డ్స్ కి సంబంధించిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అని చెప్తారు. సో IRGC ఆ గార్డ్స్ కి సంబంధించిన బేస్ కూడా అక్కడే ఉండడం ప్రధాన కారణం అంటూ ఇటు డిప్యూటీ గవర్నర్ చెప్పుకొచ్చే ప్రయత్నం చేశారు సచిన్. సో మొత్తం మీద తెహరాన్ లో వర్స్ట్ సిచ్యువేషన్ అని చెప్పొచ్చు, మిగతా సిటీస్ లో కూడా వర్స్ట్ సిచ్యువేషన్ ఉంది అని చెప్పుకోవచ్చు. ఒక రకంగా ఇండియన్స్ కి సంబంధించి గతంలో సర్క్యులర్స్ రిలీజ్ చేసినా కూడా ఎందుకు అక్కడ ఇండియన్స్ కానీ మన ఇండియాకి సంబంధించిన స్టూడెంట్స్ కానీ బిజినెస్ మెన్ కానీ ఎందుకు అక్కడ నుంచి వెళ్ళలేని సిచ్యువేషన్ అన్నది కూడా కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. కొన్ని ప్లేసెస్ లో రెంట్ కు ఉండడానికి వాళ్ళ పాస్పోర్ట్స్ ని అక్కడ పొందుపరచాలి, అలాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి మేము వెళ్ళలేకపోయామంటూ కూడా కొంతమంది వీడియోస్ పెట్టే ప్రయత్నం చేస్తారు. సో అక్కడ ప్రజల సిచ్యువేషన్, అలాగే ఇండియన్స్ ఎవరైతే అక్కడ ఇరుక్కుపోయి ఉన్నారో ఇరాన్ లో వాళ్ళ సిచ్యువేషన్ చాలా దయనీయంగా ఉంది. వాళ్ళకి ఇంకా ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఏం చేయాలి అన్న దానిపై క్లారిటీ లేకపోవడం, ఎంబసీని ఆశ్రయిస్తున్నారు, ఎంబసీని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. మరో పక్కన అక్కడ మొబైల్ ఫోన్స్ పనిచేయట్లేదు, ఇంటర్నెట్ పనిచేయట్లేదు, ఎలక్ట్రిసిటీ పనిచేయట్లేదు. ఇలాంటి సిచ్యువేషన్ లో ఏ క్షణమైనా ఎక్కడి నుంచైనా ఒక మిసైల్ వచ్చి అటాక్ చేసే అవకాశం ఉన్న సిచ్యువేషన్ లో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఆ స్టూడెంట్స్ కి సంబంధించిన తల్లిదండ్రులు ఎవరైతే ఇండియాలో ఉన్నారో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు. వర్స్ట్ సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. సచిన్, ఆఫ్టర్ ప్రొటెస్ట్ లో మనకు తెలుసు దాదాపు కొన్ని వేల మంది, 4 నుంచి 6 వేలు ఎస్టిమేటెడ్ నంబర్ అయితే ఉంది. 4,000 నుంచి 6,000 దాకా ఇరాన్ లో ఏవైతే ప్రొటెస్టులు జరిగినాయో అప్పుడు చనిపోయారు. ఇప్పుడు దానికంటే మరి ఎక్కువ సంఖ్యలో ఇటు సామాన్యుల ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఈ 5 గల్ఫ్ నేషన్స్, ఇజ్రాయెల్ కావచ్చు, యెమెన్ కావచ్చు, ఈ కంట్రీస్ లో కూడా సామాన్యులే నష్టపోతారు అని చెప్పేసి భావిస్తున్నారు సచిన్. ఇటు ప్రపంచ దేశాలు ఎటువంటి వ్యూహంతో వెళ్ళబోతున్నాయి, ఇటు ప్రపంచ దేశాలు వెళ్ళబోతున్నాయి వేచి చూడాలి. రిక్వెస్ట్ కలిగిన ఒకసారి మీ లైన్లో ఉండే ప్రయత్నించండి. బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ అందించే ప్రయత్నం చేస్తోంది. హ్యాపెనింగ్స్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం ప్రపంచ దేశాల్లో ఎటువంటి హ్యాపెనింగ్స్ ఉన్నాయి, మరి ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటున్న క్రమంలో ఎటువంటి హ్యాపెనింగ్స్ ఉండబోతున్నాయి. నెక్స్ట్ అనదర్ బ్రేకింగ్ న్యూస్తో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేయబోతుంది RTV. ఎందుకంటే ఇరాన్ మిలిటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని దాడి చేస్తా ఉంటూ ఇప్పటికే ఇజ్రాయెల్ మాట్లాడుతున్న క్రమంలో ఇరాన్ అలర్ట్ అయింది. వాళ్ళ న్యూక్లియర్ ఫెసిలిటీస్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తోంది. మిలిటరీ అంతా ప్రస్తుతం ఎంగేజ్డ్ అయి ఉంది. మిలిటరీ అంతా పూర్తిగా ఈ రెస్క్యూ ఆపరేషన్స్కి సంబంధించి హాజరయ్యే పరిస్థితి ఉందా? ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా కష్టం అనే మాట వినిపిస్తోంది. బట్ ప్రయత్నం అయితే జరుగుతోంది. అక్కడ వాళ్ళని కాపాడుకునే ప్రయత్నం చేయడం జరుగుతోంది. ఇటు ఇంటర్నేషనల్గా డెవలప్మెంట్స్ చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఇటు ఇరాన్ సుప్రీం లీడర్ ప్రెసిడెంట్ టార్గెట్ అంటూ కూడా మాట్లాడుకుంటున్న సందర్భం. ఇజ్రాయెల్ ఒకటే చెబుతోంది, ఆయతుల్లా అలీ ఖమేనీ ప్రెసిడెంట్, అంటే ఆయతుల్లా అలీ ఖమేనీ అక్కడ ఇరాన్ సుప్రీం లీడర్ అయినా, అలాగే ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ వీళ్ళిద్దరిని టార్గెట్ చేసుకున్నట్టుగా ప్రస్తుతం ఇరాన్ని టార్గెట్ చేసుకున్న క్రమంలో ఈ సీనియర్ ఇజ్రాయెల్ అఫీషియల్స్ ప్రపంచ మీడియాతో, అంతర్జాతీయ మీడియాతో మాట్లాడుకుంటూ వచ్చిన సందర్భం. ఇక్కడ కీలక పాత్ర పోషించింది USS గెరాల్డ్ R. ఫోర్డ్. ఇన్ఫ్యాక్ట్ ఫిగర్స్ గురించి మాట్లాడుకుంటే దీని గురించి ఈ ప్రొపల్షన్ 2 న్యూక్లియర్ రియాక్టర్స్ ఉన్నాయి, 4 షాఫ్ట్స్ ఉన్నాయి. ఈచ్ రియాక్టర్ ఒక్కొక్కటి కూడా 300 మెగావాట్ల ఎలక్ట్రిసిటీని బిల్డ్ చేయగలదు. ఇఫ్ పాసిబుల్ అసలు ఎలా దాడి చేయగలిగింది, అమెరికా ఎలా దాడి చేయగలిగింది ఇంతటి ఇరాన్ మీద, ఇంతటి ఇజ్రాయెల్ని ఉపయోగించుకొని, చాలా చిన్నగా ఉంటుంది ఇజ్రాయెల్ని ఉపయోగించుకొని ఇరాన్ మీద ఎలా దాడి చేయగలిగింది అంటే ప్రధానంగా కీలక పాత్ర పోషించింది ఇదే. దాంతోపాటు USS గెరాల్డ్ ఏకంగా 1,00,000 టన్నుల బరువు ఉంటుంది. 400 స్టాచ్యూస్, ఇదేం చెప్పాలంటే 4 స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలు ఒక 400 ఎంత వెయిట్ ఉంటాయో అంత వెయిట్ ఉంటుందంటే ఇది. దాంతోపాటు గంటకు 55 కిలోమీటర్ల వేగంతో ఇది నీటిలో ప్రయాణం చేయగలదు, సముద్రంలో. ఇంకా మాట్లాడుకోవాలంటే దీని కాస్ట్ ఆఫ్ USS గెరాల్డ్ R. ఫోర్డ్ and 2 more Ford class carriers to be built, $43 billion, $43 billion కింద మాట్లాడుకునే సందర్భం. అండ్ షిప్ బిల్డింగ్ గురించి మాట్లాడుకుంటే ఏకంగా 5,000 మంది కన్స్ట్రక్ట్ చేశారు దాన్ని. ఇంకా మాట్లాడుకుంటే దీంట్లో 75కి పైగా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి.
50 ఎయిర్ క్రాఫ్ట్ల గురించి మాట్లాడుకుంటే, అంటే లైనింగ్ చైనాకు సంబంధించి మాట్లాడుకున్నాం. ఆ తర్వాత INS విక్రమాదిత్య మందు మాట్లాడుకుంటే 30 ఎయిర్ క్రాఫ్ట్ని క్యారీ చేయగలదు. సో అలా దీనికి చాలా కీలకమైన వ్యత్యాసం అయితే ఉంది మిగిలిన వాటితో పోల్చుకుంటే. ప్రస్తుతం ప్రపంచ దేశాలండి మాట్లాడుకుంటున్న క్రమం ఏం జరగబోతుందని చెప్పి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తున్నాం. బ్యాక్ టు బ్యాక్ బ్రేకింగ్ న్యూస్ అందించే ప్రయత్నం చేస్తోంది ఆర్టీవీ. ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి, గ్లోబల్గా ఎటువంటి పరిస్థితులు మారుతున్నాయి, ఎక్కడెక్కడ టార్గెట్ చేయడం జరిగింది, యుఎస్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఇటు టెహ్రాన్తో పాటు చాబహార్ ఇలా దాదాపుగా డజన్ లొకేషన్స్లోని టార్గెట్స్ ఉన్నాయంటే అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే మాత్రం సిచ్యువేషన్ చాలా దారుణంగా ఉంది. ఇజ్రాయెల్ లేటెస్ట్ ఫుటేజ్ని రిలీజ్ చేయడం జరిగింది ఇరాన్ ఎక్కడ టార్గెట్ చేస్తారని చెప్పి. ఒకే విధంగా చెప్పంటే వెస్ట్రన్ ఇరాన్, పశ్చిమ ఇరాన్పై ఇటు ఇజ్రాయెల్ దాడులకు తెగబడుతూనే ఉంది, ఇటు ఇజ్రాయెల్ దాడులు చేస్తూనే ఉంది. మరి ముఖ్యంగా యుఎస్ ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 50కి చేరుకుంటుంది. 40 నుంచి 50 అన్నట్టుగా అక్కడి మీడియా కోట్ చేయడం పరిస్థితి, అక్కడ మీడియా కోట్ చేస్తోంది. ఇటు రష్యా కూడా రెస్పాండ్ అయింది, రష్యా ఫారెన్ మినిస్ట్రీ కూడా రియాక్ట్ అయింది. రష్యా ఫారెన్ మినిస్ట్రీ ఏమంటుందో కూడా మరి కాసేపట్లో నేను విమర్శించే ప్రయత్నం చేస్తాను. బట్ అనదర్ బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. దుబాయ్లో పలు ప్రాంతాల్లో ఇప్పటికే ఇరాన్ బాంబులతో విరుచుకుపడుతుంది.